ఆత్మీయారాధనా 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 పరలోకపు తండ్రికి పరిశుద్ధముగా ఆత్మ సత్యములతో ఆరాధనా జీవముగల దేవునికి అనుకూలముగా సజీవయాగ శరీరముతో ఆరాధనా ఆత్మీయారాధనా 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 ఆత్మీయారాధనా. ఆత్మీయ ఆరాధన సందేశము ద్వారా దేవుని మహాజ్ఞానమును నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మీరంతా దేవుని వాక్యమును పరిశీలనాత్మకంగా నేర్చుకోవటానికి సిద్ధపడి ఉన్నారని భావిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి క్రైస్తవ జీవితాలకు అవసరమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు పత్రికను రాస్తూ ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చాలామందికి తెలియని విషయం, ఈరోజు క్రైస్తవులలో కనిపించని విషయం, తెలుసుకుంటే నిత్యత్వానికి దగ్గరయ్యేటువంటి విషయం, కాస్త బాధ అనుభవించిన, శ్రమ అనుభవించిన దేవుని లోకానికి వారసులమయ్యే అవకాశం ఈ పాఠాన్ని వినుట ద్వారా మనకు కలుగుతుంది. ప్రియులారా, కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం నుండి ఈ ప్రస్తావన జరిగింది. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం నుంచి ఈ సందర్భాన్ని చూడండి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా. ఇక్కడ పౌలు గారు పలుకుతున్నటువంటి మాటలలో ఒక ప్రత్యేకమైనటువంటి పదం కనిపిస్తుంది, ఒక క్రొత్త పదం కనిపిస్తుంది. అదేంటంటే మృతుల కొరకై బాప్తిస్మము పొందుట. మృతుల కొరకై బాప్తిస్మము పొందుట. చదువుబడినటువంటి వాక్య భాగం ఇట్లు కాని ఎడల అని ప్రారంభింపబడింది. ఎట్లు కాని ఎడల పై మాటలను మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి ప్రప్రథమంగా దేవుని శక్తి వలన లేపబడ్డారని వ్రాయబడింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారంతా కూడా, క్రీస్తునందుండి బ్రతుకుతున్న వారంతా కూడా, రక్షణ పొంది రక్షణను కొనసాగించుకుంటున్న వారందరూ కూడా మృతుల నుండి తిరిగి లేవటానికే వారు ఎదురు చూస్తున్నారు అని వ్రాయబడింది. ఒకవేళ అట్లు కాని ఎడలా అని ఆ వాక్య భాగం ప్రారంభమైంది. అంటే ఒకవేళ మృతులు లేపబడని ఎడల, దేవుడు మృతులను లేపని ఎడల మృతుల కొరకు బాప్తిస్మము పొందనేలా. అంటే మృతులు లేపబడకపోతే మృతుల కొరకు బాప్తిస్మము పొందవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో ఈ సందర్భంలో ఈ మాటలే కనిపిస్తున్నాయి, ఈ భావనే కనిపిస్తుంది. ఒకవేళ మృతులు లేపబడకపోతే మృతుల కొరకైన బాప్తిస్మం కూడా వ్యర్థమే. అయితే మృతులు ఖచ్చితంగా లేపబడతారు. దేవుని కుమారుడుగా శరీరధారి అయి ఈ భూమి మీద నివసించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత మృతులలో నుండి లేపబడ్డాడు, ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన తిరిగి లేచి అనేకులకు అగపడి తరువాత పరమునకు ఆరోహణుడై తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన పాదముల క్రింద శత్రువును పాదపీఠముగా చేయు వరకు, ఆయన రాజ్యంలోను మనుషులందరూ సాతానును ఓడించు వరకు ఆయన తండ్రి కుడిపార్శ్వమందు కూర్చొని ఉంటాడు.
కాలములు సమయములు తండ్రి స్వాధీనమందున్నవి. తండ్రి నిర్ణయించిన కాలంలో మొదటిగా యేసుక్రీస్తు ప్రభువును 2000 సంవత్సరాల క్రితం ఎలాగైతే పంపించాడో అలాగే రెండవదిగా భవిష్యత్తులో పంపబోతున్నాడు. ఇప్పుడు మనం ప్రభువు రాక కొరకు ఎదురు చూస్తున్నాం. మృతులు లేపబడతారు అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువు తనలోనే చూపించాడు. ఆయన తనలోనే ఒక నిదర్శనంగా, ఒక ఉదాహరణగా చూపించాడు. కనుక ప్రతి ఒక్కరూ నమ్మటానికి అవకాశం, ఒక సాక్ష్యంగా యేసుక్రీస్తు ప్రభు మృతుల్లో నుండి లేపడం ద్వారా మనకు కనిపిస్తుంది. అయితే మృతులు లేపబడరు అని కొంతమంది అవివేకులు అనుకుంటున్నారు, కొంతమంది అవిశ్వాసులు అనుకుంటున్నారు. వారందరి ఆలోచనలను పటాపంచలు చేస్తూ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నటువంటి ఈ పత్రికలో, ఈ మాటలలో చాలా వివరణ ఇస్తున్నారు. అలా వివరణ ఇస్తున్నటువంటి క్రమంలో ఆయన ప్రయోగించినటువంటి పదజాలం ఏంటంటే, మృతుల కొరకై బాప్తిస్మం ఉంది, మృతుల కొరకై బాప్తిస్మం ఉంది. ఇప్పుడు ఈరోజు ఈ సందర్భంలో దేవుని మహాకృపను బట్టి మృతుల కొరకై బాప్తిస్మము అంటే ఏమిటి, దీనిని మనం నేర్చుకుందాం. మృతుల కొరకైన బాప్తిస్మము ఎవరు పొందుతారు, దానిని మనం నేర్చుకుందాం. మృతుల కొరకై బాప్తిస్మము పొందిన తర్వాత వారికి కలిగేటువంటి ఫలితం ఏంటి, దాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఇవన్నీ మనకు అర్థమైతే మృతుల కొరకై బాప్తిస్మము మనము కూడా పొందాలో లేదో మనకు అర్థమవుతుంది. క్రైస్తవ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి సంగతిని మీరందరూ తెలుసుకున్నవారు అవుతారు, దేవునికి మరింత చేరువవుతారు. వ్రాయబడిన మాటలు మన కొరకే వ్రాయబడ్డాయి. వ్రాయబడిన మాటలు కేవలం పుస్తకంలో ఉంచబడి వాటిని అలంకారప్రాయంగా చదువుకుని విడిచిపెట్టడానికైతే కాదు, వాటిని గ్రహించి వాటి లోతులకు వెళ్ళి వాటి అర్థాన్ని తెలుసుకొని వాటి ప్రకారం మన జీవితాలలో పాటించు నిమిత్తమే ఆ మాటలన్నీ కూడా వ్రాయబడ్డాయని మొట్టమొదట మీకు తెలియజేస్తూ, మృతుల కొరకై బాప్తిస్మము అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం లోతులకు వెళ్ళి ఆలోచన చేద్దాం, నేర్చుకుందాం. మొట్టమొదట అసలు బాప్తిస్మం అంటే ఏమిటి, దాని అర్థం మనకు తెలియాలి. బాప్తిస్మము అంటే అర్థం ఏమిటి? బాప్తిస్మము అనేటువంటి పదం గ్రీకు భాషలోంచి వచ్చింది. గ్రీకు భాషలోంచి వచ్చింది. తెలుగు భాషలోనికి అనేక ఇతర భాషలలో నుండి పదాలు వచ్చాయి, అవి సుస్థిరం చేయబడ్డాయి. అనేక ఇతర భాషలలో కూడా, తెలుగు మాత్రమే కాదు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, గుజరాతీ కావచ్చు, పంజాబీ కావచ్చు, మరాఠీ కావచ్చు, ఇక మిగిలిన దేశాలలో ఉన్నటువంటి ఉర్దూ, అరబిక్ ఇలాంటి భాషలు కూడా కావచ్చు, చైనీస్ కావచ్చు, జపనీస్ కావచ్చు, చాలా భాషలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మనుషులు మాట్లాడుతున్నటువంటి భాషలు వందల కొద్దీ, వేలు కొద్దీ ఉన్నాయి. లిపి కలిగిన భాషలు ఉన్నాయి, లిపి లేని భాషలు కూడా ఉన్నాయి. అయితే మూలమైనటువంటి భాషలు కొన్ని ఉంటాయి. కొన్ని పదాలకు మూలమైన భాషలు అంటే ఆ పదాలు ఆ భాషలో పుడతాయి, వేరే భాషలలోనికి వెళతాయి. బాప్తిస్మము అనేటువంటి పదం కూడా గ్రీకు భాషలో పుట్టినటువంటి పదం. దాని ఆరిజిన్ ఎక్కడుంది, ఆ పదానికి ప్రారంభం ఎక్కడుంది అంటే, పునాది ఎక్కడుందంటే గ్రీకు భాషలో ఉంది. గ్రీకు భాషలో బ్యాప్టిజం, ఇంగ్లీష్లో మనం అక్షరాల్లో వ్రాయగలిగితే BAPTIZEM అని వ్రాస్తారు. బ్యాప్టిజం ఇది గ్రీకు భాషలో ఉన్నటువంటి మూల పదం. ఈ బ్యాప్టిజం అనేటువంటి గ్రీకు భాషలోని పదాన్ని పరిశుద్ధ గ్రంథమును తర్జుమా చేస్తున్నప్పుడు, తెలుగు భాషలోనికి తర్జుమా చేస్తున్నప్పుడు బాప్తిస్మము అని వ్రాశారు. అలాగే తమిళ భాషలోనికి తర్జుమా చేసినప్పుడు వారు తర్జుమాదారులు అక్కడ తమిళంలో ఎలా పలకాలో ఆ విధంగా వ్రాస్తారు. మలయాళంలోనికి పరిశుద్ధ గ్రంథమును తర్జుమా చేసినప్పుడు మలయాళపు భాషలో బ్యాప్టిజం అనేటువంటి పదాన్ని మలయాళంలో ఎలా పలకాలో అక్కడ వారు అలా వ్రాస్తారు. మిగిలిన భాషల్లో కూడా అలాగే వ్రాస్తారు. తెలుగు భాషలో ఉన్నటువంటి బైబిల్ ఇప్పుడు మనం చదువుతున్నాం కనుక, తెలుగు భాషలో మనం నేర్చుకుంటున్నాం కనుక, గ్రీకు భాషలో ఉన్నటువంటి బ్యాప్టిజం అనేటువంటి పదం తెలుగులోనికి తర్జుమా చేయబడినప్పుడు బాప్తిస్మము అని తర్జుమా చేయబడింది. ఇప్పుడు బాప్తిస్మము అనేటువంటి పదానికి అర్థం తెలియాలంటే
గ్రీకు భాషలో ఉన్నటువంటి మూల పదానికి వెళ్ళి అక్కడ అర్థాన్ని వెతికితే మనకు ఇక్కడ ఈ పదానికి అర్థం తెలుస్తుంది. ఎందుకంటే ఈ పదం పుట్టింది ఎక్కడ? గ్రీకు భాషలో పుట్టింది. కనుక బాప్తిస్మము అనేటువంటి ఆ పదానికి గ్రీకు భాషలోనికి వెళ్ళి అక్కడ మనం అర్థాన్ని వెతికి ఆ అర్థాన్ని మరలా తెలుగులోనికి తర్జుమా చేసుకోవాలి. గ్రీకు భాషలో బ్యాప్టిజం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ఇమ్మర్స్ అంటే ముంచబడుట. ఇమ్మర్సింగ్ అంటే ముంచబడుట. తెలుగులోనికి మనం ఆ ఇమ్మర్స్ అనేటువంటి ఇంగ్లీషు పదం యొక్క అర్థాన్ని తీసుకోగలిగితే ముంచబడుట అనేటువంటి అర్థం వస్తుంది. అంటే బాప్తిస్మము అనగా ముంచబడుట. గ్రీకు భాషలో పుట్టినటువంటి బ్యాప్టిజం అనేటువంటి పదానికి అక్కడ ఆ భాషలో ముంచబడుట అనేటువంటి అర్థం ఉంది. చిలకరింపు కాదు, లేక ఏవో పైన వేసుకోవటం కాదు, ముంచబడుట, పూర్తిగా ముంచబడుట. ఈ పదానికి మూలానికి వెళ్ళి అర్థం తెలుసుకోకపోవడం చేతనే, ఈ పరిశోధన చాలామందిలో లేకపోవడం చేతనే నామకార్థ క్రైస్తవులలో కూడా చాలామంది బాప్తిస్మమును పలు రకాలుగా ఈరోజు మార్చేశారు. క్రైస్తవ్యంలో యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించిన తర్వాత ఒక సూచనగా, ఒక గుర్తుగా ప్రారంభంలో ఒక వ్యక్తికి, స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, బాప్తిస్మం ఇస్తారు. అనేక మంది నీటిలో ముంచబడి బాప్తిస్మం తీసుకుంటారు, కానీ అందరూ కాదు. అనేక మంది నీటిలో ముంచబడి బాప్తిస్మం తీసుకుంటున్నా కానీ అందరూ కాదు. మరి కొందరు ఏం చేస్తున్నారు? కొందరు చిలకరింపు బాప్తిస్మం తీసుకుంటున్నారు. అంటే కేవలం తల మీద నీళ్లు చిలకరిస్తారు, బాప్తిస్మం అయిపోయిందంటారు. అది బాప్తిస్మం కాదు. చిలకరింపును బాప్తిస్మం అనకూడదు. ఎందుకంటే మూల భాషలోనికి వెళితే బాప్తిస్మం అనేటువంటి ఆ పదానికి అర్థం అక్కడ ఏమని వస్తుంది? ముంచబడుట అని అర్థం వస్తుంది. చిలకరింపు అనేటువంటి అర్థం రావటం లేదు, స్ప్రే అనేటువంటి అర్థం రావటం లేదు. ఇమ్మర్సింగ్, ముంచబడుట. అలాగే మరికొంతమంది నీటిని చిలకరించరు, నీటిలోనూ ముంచరు. ఒక జెండా క్రింద నుంచి వెళ్ళిపోమంటారు, బాప్తిస్మం అయిపోయిందంటారు. జెండా క్రింద నుంచి వెళ్ళే బాప్తిస్మం అది బాప్తిస్మం కానేరదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా బాప్తిస్మం తీసుకోవటానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడిన క్రమమును అనుసరించి ఆ విధంగానే బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకంటే బాప్తిస్మము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, తండ్రి ఒక్కడే, ప్రభువు ఒక్కడే. ఈ మాటలు ఎఫెసీయులకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో మనకు కనిపిస్తున్నాయి కదా. బాప్తిస్మం ఒక్కటే. బాప్తిస్మం అనగా ముంచబడుట. క్రీస్తులో జన్మించే ప్రతి వ్యక్తి కూడా బాప్తిస్మము ఎలా తీసుకోవాలి అంటే నీటిలో ముంచబడి తీసుకోవాలి. ప్రభువు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నీకోదేము అనేటువంటి పరిసయ్యునితో క్రొత్తగా జన్మించేటువంటి విషయంలో ఒక వ్యక్తి ఏం చేయాలి అని నీకోదేముకు వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం చెబుతూ ఏమంటున్నారు ఆయన? ఒకడు క్రొత్తగా జన్మించాలంటే కనుక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఒకడు క్రొత్తగా జన్మించాలంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. నీటి మూలముగా జన్మించడం అంటేనే బాప్తిస్మము అనగా నీటిలో ముంచబడుట. ఆ తరువాత ఆత్మ మూలముగా జన్మించటం అనగా పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మలో మనం బాప్తిస్మం పొందుట. బాప్తిస్మము అనగా ముంచబడుట. బాప్తిస్మము అనగా కేవలం నీటిలో ముంచబడుట మాత్రమే అనుకోకండి. బాప్తిస్మం అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే ముంచబడుట. నీటిలో ముంచితే నీటిలో బాప్తిస్మం, పరిశుద్ధాత్మలో ముంచితే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం. మరి చిలకరింపు బాప్తిస్మం,
జెండా క్రింద బాప్తిస్మం కూడా తీసుకోవచ్చా అని మీరు అడిగితే, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా ఆనవాళ్ళకు కూడా చిలకరింపు బాప్తిస్మం కానీ జెండా క్రింద బాప్తిస్మం కానీ ఆయన చెప్పలేదు. మీ ఇష్టానుసారంగా బాప్తిస్మం తీసుకోవాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నీటి మూలముగా జన్మించాలి అంటే నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి. నీటిలో బాప్తిస్మం తీసుకోవాలి. నీటిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకోవాలి. నీటిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆత్మయందు కూడా మీరు బాప్తిస్మమును పొందాలి. అందుకే ప్రభువారు ఏమంటున్నారు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప అతడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. నీటి బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను వరము అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. బాప్తిస్మం అనగా ముంచబడుట. నీటిలో ముంచబడితే నీటి బాప్తిస్మం, ఆత్మలో ముంచబడితే ఆత్మ బాప్తిస్మం. ఇప్పుడు బాప్తిస్మమును గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఇంకా లోతులకు వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. అసలు బాప్తిస్మము ఎవరి దగ్గర నుండి ప్రారంభమైంది? ఎవరు ఈ పదాన్ని మొట్టమొదట ప్రయోగించారు? ఎవరు ఈ కార్యక్రమాన్ని ఈ భూమి మీద మొట్టమొదట దేవుని పేరిట జరిగించారు? యోహాను. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి రావటానికి ముందు 6 నెలలకు ముందే జకరియా ఎలిజబెతుల గర్భం నుండి వచ్చినటువంటి యోహాను, అతడు బాప్తిస్మమును ప్రారంభించాడు. ప్రభువు మార్గమును సిద్ధపరచుటకు, సరాలము చేయుటకు ముందుగా పంపబడినటువంటి ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలిగినటువంటి ఆ వ్యక్తి యోహాను. యేసు శిష్యుడైన యోహాను కాదు, యేసుకు ముందుగా వచ్చినటువంటి యోహాను. జకరియా ఎలిజబెతుల కుమారుడు. ఈ యోహాను బాప్తిస్మమును ప్రజలకు పరిచయం చేశాడు. మొట్టమొదట ప్రజలకు బాప్తిస్మమును పరిచయం చేశాడు. ఏ బాప్తిస్మం? నీటిలో ముంచబడే బాప్తిస్మం. చిలకరింపు కాదు, జెండా క్రింద కాదు. అవి అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉండవు. వాటిని వెంటనే మీరు తొలగించుకోవాలి. ఒకవేళ మీలో ఎవరైనా మేము చిలకరింపు బాప్తిస్మం తీసుకున్నాం, జెండా క్రింద వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాం అంటే కనుక వెంటనే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు మీరు చదివిన తర్వాత, ఈ పాఠం అంతా విన్న తర్వాత నీటిలో ముంచబడి బాప్తిస్మం తీసుకోవాలి. తప్పనిసరిగా తీసుకోవాలి. అది ప్రారంభం, అది పునాది. పరిశుద్ధ గ్రంథంలో కూడా బాప్తిస్మం అనేటువంటి విధానాన్ని, ఆ ప్రక్రియను, ఆ బోధను పునాది అంటాడు దేవుడు. అది బేసిక్స్. అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత వెంటనే చేయవలసిన కార్యక్రమం అది. నీటిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మానికి ప్రారంభం కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను నీటిలో బాప్తిస్మం ఇచ్చాడు. పరిసయ్యులు, అలాగే సుంకరులు, అనేక మంది సైనికులు ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరకు వచ్చి తమ పాపములు ఒప్పుకొని మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మమును వారు పొందుతున్నారు. అయితే అప్పటికి ఇంకా ఆత్మ అనుగ్రహింపబడలేదు. ఆత్మ ఇంకా అప్పటికి బాప్తిస్మం పొందిన మనుషులకు అనుగ్రహింపబడలేదంటే ఆత్మలో బాప్తిస్మం ఇంకా మనుషులకు అప్పటికి తెలియదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కాలంలో బాప్తిస్మమును పొందుచున్నటువంటి వారికి ఆత్మను గూర్చి ఇంకా పరిచయం కాలేదు. యోహాను గారు కూడా, అనగా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా ఎదురు చూస్తున్నారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఈయనకు ఒక గుర్తు తెలుసు. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఒక గుర్తు తెలుసు. ఆ గుర్తు ఏంటంటే, ఎవని మీదకైతే పరిశుద్ధాత్మ దిగి వస్తుందో ఆ విషయాన్ని నేను కల్లారా చూస్తాను, అతడే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఈ విషయాన్ని యోహాను గారు తెలుసుకొని ఆ విషయం కొరకు కనిపెడుతూ ఉన్నారు. ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ దిగటం నేను చూస్తానో అతడే జనులందరికీ పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్మం ఇస్తారు. యోహాను గారు ఆ విషయం కోసం ఎదురు చూస్తున్నారు. యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువు మీద పరిశుద్ధాత్మ దిగి రావటం కూడా చూచారు. అప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నారు. నేనైతే మీకు నెలలో బాప్తిస్మం ఇచ్చాను, ఇదిగో నా వెనక వచ్చేవాడు, నేను ఆయనకంటే ముందు వచ్చాను, నా వెనక వచ్చేవాడు దేవుని కుమారుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు, ఆయన మీకు అగ్నిలో కూడా బాప్తిస్మం ఇస్తాడు. ఈ విషయాలను ఆయన తెలియజేశాడు. బాప్తిస్మం ఒక్కటే కదా,
బాప్తిస్మం ఒక్కటే కదా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం ప్రకారం. మరి నీళ్లలో బాప్తిస్మం, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, అగ్నిలో బాప్తిస్మం, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం మృతుల కొరకైన బాప్తిస్మం. ఇవన్నీ ఏమిటండి, ఇన్ని రకాలుగా మరి కనిపిస్తున్నాయి ఏంటండి అని అడగచ్చు. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారంతా కూడా ఒకే బాప్తిస్మం తీసుకుంటారు. అందుకే బాప్తిస్మం ఒక్కటే అని వ్రాయబడింది. ఏంటా బాప్తిస్మం? నీటిలో బాప్తిస్మం. ఒకడు నీటి మూలముగాను, మొట్టమొదట అందరూ పొందవలసిన బాప్తిస్మం ఏంటి? నీటి బాప్తిస్మం. అందుకే బాప్తిస్మం ఒక్కటే అని వ్రాయబడింది. ఆ నీటి మూలముగా బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుతారు. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుతున్నటువంటి ఆ సందర్భం మీ జీవితకాలం అంతా ఉంటుంది. ఏదో ఒకరోజు ఒక్క గడియకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదది, మీ జీవితాంతం ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందే ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడతారు, పరిశుద్ధాత్మతో వారు జీవిస్తారు, జీవితకాలం అంతా పరిశుద్ధాత్మతో కొనసాగుతారు. నీటి బాప్తిస్మం ప్రతిరోజు తీసుకునే బాప్తిస్మమా? నీటి బాప్తిస్మం, నీటి మూలముగా జన్మించడం. ప్రతిరోజు మనం నీటిలో దిగి బాప్తిస్మం తీసుకుంటున్నామా? లేదు. మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినప్పుడు, అంగీకరించిన తరువాత మారు మనస్సు నుండి పాపక్షమాపణ నిమిత్తం మనం ఒకేసారి నీటి బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఆ తరువాత దేవుడు జీవితమంతా పరిశుద్ధాత్మలో బాప్తిస్మాన్ని అనుగ్రహిస్తున్నాడు. జీవితకాలం అంతా కనిపిస్తుంది అది, కనుక అది జీవితాంతం ఉండేది కనుక ఈ కోవలోనికి దానిని తీసుకుని రాకూడదు. అంటే మొట్టమొదట మనం మారు మనసు నుండి విశ్వసించినప్పుడు తీసుకునే బాప్తిస్మం కోవలోనికి ఆ బాప్తిస్మం రాదు. ఇక్కడ ఒకే ఒక బాప్తిస్మం ఉంది, నీటిలో బాప్తిస్మం. అందుకే బాప్తిస్మం ఒక్కటే అని వ్రాయబడింది. ఆ తరువాత మీ జీవితంలో క్రైస్తవునిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు దేవుడు అనుగ్రహించిన ఆత్మను పొంది పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును పొందటం, ఆ తర్వాత మృతుల కొరకై బాప్తిస్మమును గూర్చి కూడా మీరు నేర్చుకొని మృతుల కొరకై బాప్తిస్మమును పొందటం, అగ్ని బాప్తిస్మమును గూర్చి కూడా తెలుసుకొని అగ్ని బాప్తిస్మమును పొందటం, ఇవన్నీ కూడా తరువాత మీకు జరుగుతాయి. ఇవి ఒకరోజు ఒక గడియకు సంబంధించినవి మాత్రమే కాదు. నీటి బాప్తిస్మం ఎవరైతే పొందుతారో, నీటి బాప్తిస్మమును పొందిన తర్వాత క్రీస్తు రాజ్యంలోనికి ఎవరైతే చేర్చబడతారో వారందరికీ కూడా ఇక వారి బ్రతుకంతా ఈ బాప్తిస్మములు దేవుడు ఆయా సందర్భాలలో అనుగ్రహిస్తాడు. వారి బ్రతుకంతా ఆ బాప్తిస్మంలో వారు ఉంటారు. ఇంత చరిత్ర ఉందండి. బాప్తిస్మమును గూర్చి నేర్చుకోవడానికి ఇంత చరిత్ర ఉంది. నీటి బాప్తిస్మమును గూర్చి మాత్రమే చాలామందికి తెలుసు. నీటిలో ముంచబడి తిరిగి పైకి లేపబడటం. మీలో చాలామంది ఇప్పటికే బాప్తిస్మం పొంది ఉండాలి, నీటిలో బాప్తిస్మం పొంది ఉండాలి. ప్రభు అయిన యేసును అంగీకరించిన తర్వాత మీరు నీటిలో నుండి లేపబడ్డారు, నీటిలో ముంచబడి నీటిలో నుండి లేపబడ్డారు. ఇది నీటిలో మనం తీసుకున్నటువంటి బాప్తిస్మం. ఒక్కసారి బాప్తిస్మం ఇచ్చి యోహాను పలికినటువంటి మాటలను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. బాప్తిస్మమునకు, నీటి బాప్తిస్మమునకు ప్రారంభికుడైనటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన మాటలను ఒక్కసారి ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. నేను మారు మనస్సు నిమిత్తము పాపక్షమాపణ విషయమై నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను. నీళ్లలో అనే పదం దగ్గర ఒక ఫుట్ నోట్ ఉంది, లేక నీళ్లతో అని ఉంది. ఈ ఒక్క ఫుట్ నోట్తోనే నీళ్లలో లేకపోతే నీళ్లతో కూడా ఇవ్వచ్చు. నీళ్లలో ఇవ్వడం అంటే ముంచడం, నీళ్లతో ఇవ్వడం అంటే చిలకరించడం అని చాలా వక్ర భాష్యాన్ని తీసుకొని వచ్చారు. చాలా వక్ర భాష్యం. నీళ్లతో అంటే చిలకరింపని నువ్వెలా అర్థం చేసుకుంటావు? నీళ్లతో అంటే చిలకరింపని నీవెలా దానికి సంజాయిషి ఇస్తావు? చాలా తప్పది, చాలా తప్పది.
ఆ తర్వాత పరిశుద్ధాత్మలోను లేక పరిశుద్ధాత్మతోను, ఆ తర్వాత అగ్నిలోను లేక అగ్నితోను. పరిశుద్ధాత్మను కూడా దేవుడు చిలకరిస్తాడా? బాప్తిస్మం అంటేనే ముంచబడటం, పూర్తిగా ముంచబడటం. దేవుడు ఆ పదాన్ని ప్రయోగించడంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను, చిలకరించే యోహాను కాదు. పరిశుద్ధాత్మ చిలకరింపబడదు, పరిశుద్ధాత్మలో మనం ముంచబడాలి. అగ్ని చిలకరింపబడదు, అగ్నిలో మనం ముంచబడాలి. అది బాప్తిస్మం అంటే. ఈ బాప్తిస్మమును గూర్చి దేవుడు తెలియచేయటానికి ముందే చాలా ఉదాహరణలు కూడా మనకు చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల కాలంలో కూడా ఉదాహరణ ఉంది. బాప్తిస్మమును గూర్చి ఇశ్రాయేలీయుల కాలంలో కూడా ఉదాహరణ ఉంది. అదేంటి? పాత నిబంధన గ్రంథంలో ఎక్కడ కూడా బాప్తిస్మం అనేటువంటి పదమే కనిపించదు కదా. మరి ఇశ్రాయేలీయుల కాలంలో వారికి సున్నతే ఉన్నప్పుడు బాప్తిస్మం అక్కడ ఎలా కనిపిస్తుంది సాదృశ్యంలో అంటే, అక్కడ కూడా దేవుడు ముందు చూపిస్తున్నాడు. మీరు లోతులకు వెళ్ళి ఆలోచన చేస్తే, మనోనేత్రములు తెరిచి చూడగలిగితే అక్కడ కూడా బాప్తిస్మం ఉంది. దేవుడు వారిని బాప్తిస్మం పొందుచున్నట్లుగా చూశాడు. ఎప్పుడు వారు బాప్తిస్మం పొందుచున్నట్లుగా కనిపించారు? ఆరిన నేల మీద ఎర్ర సముద్రము పాయలుగా విడగొట్టబడినప్పుడు, ఆరిన నేల మీద ఇశ్రాయేలీయులందరూ నడుచుచున్నప్పుడు చుట్టూ సముద్రమే, జలరాశే. అంటే అందులో వారు బాప్తిస్మం పొందుచు నడుచుచున్నట్టుగా దేవుడు వారిని చూచాడు. అలాగే పగటి మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. పగటి వేళ మేఘస్తంభము, రాత్రి వేళ అగ్నిస్తంభము. ఆ మేఘము క్రింద వారు ఉన్నారు. మేఘం అంటే ఏంటి? జలరాశి. మేఘం అంటే జలరాశి, ఆవిరి రూపంలో ఉన్నటువంటి జలరాశి. ద్రవీభవిస్తే చినుకులు పడతాయి, ద్రవీభవించకపోతే అది వాయు రూపంలో ఉంటుంది. మేఘము క్రింద వారు ఉన్నప్పుడు, మేఘము క్రింద వారు బాప్తిస్మం పొందినట్టుగా దేవుడు చూపిస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా భవిష్యత్తుకు సూచనలు, భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలకు ముందుగా ఉదాహరణలు. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం నుంచి, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ముందుగా ఇశ్రాయేలీయులు సముద్రములో నడిచిపోయి బాప్తిస్మమును గూర్చినటువంటి ఒక సూచన చూపిస్తున్నారు. మేఘము క్రింద వారు ప్రయాణం చేస్తూ బాప్తిస్మమునకు సంబంధించినటువంటి ఒక సూచన చూపిస్తున్నారు. అంటే బాప్తిస్మమును గూర్చి దేవుడు ముందుగానే సూచనలు చూపించాడు. అయితే తగిన నిర్ణయకాలం వచ్చింది. బాప్తిస్మం ఇచ్చి యోహాను నీళ్లలో లేక నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు. నీళ్లలో ముంచి బాప్తిస్మం ఇచ్చారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు? ఇప్పుడు ఆ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏమంటున్నారు? నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి అక్కడతో నేను ఆపాను, అక్కడతో నేను ముగించాను. అయితే నా వెనక వచ్చేవాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాడు అంటున్నారు. నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చినట్టే నీటి బాప్తిస్మంతో ఆగిపోదు. నాకంటే శక్తిమంతుడు నా వెనక వస్తాడు కదా, ఆయన నీటి బాప్తిస్మంతో ఆపడు. నీటి బాప్తిస్మమును పొందిన తర్వాత క్రీస్తు రాజ్యంలో మీరు అనేకులకు దేవుని వాక్యాన్ని ప్రకటించు నిమిత్తము, అనేక మంది సహోదరులను బ్రతికించు నిమిత్తము మిమ్మును పరిశుద్ధాత్మలో కూడా ఆయన ముంచుతాడు. పరిశుద్ధాత్మలో మీరు బాప్తిస్మం పొందుతారు, అగ్నిలో కూడా మిమ్మును ముంచుతాడు, అగ్నిలో కూడా మీరు బాప్తిస్మమును పొందుతారు. ఇప్పుడు నీటి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి చేత ప్రారంభమైంది, కొనసాగింపబడుతోంది. ఇదిగో ఇప్పుడు కూడా మనం నీటి బాప్తిస్మము తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు నీటి బాప్తిస్మంతో ఆగిపోవడానికి ఏమైనా అర్థం ఉందా, అవకాశం ఉందా? లేదు. నీటి బాప్తిస్మంతో ఆగిపోతే బాప్తిస్మం వలన ఇప్పుడు ప్రయోజనమే ఉండదు. నీటి బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి, అగ్నిలో కూడా బాప్తిస్మం పొందాలి. అప్పుడే క్రైస్తవ జీవితం పరిపూర్ణం అవుతుంది.
అప్పుడే పరిపూర్ణం అవుతుంది. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కూడా ఏమన్నారు చూడండి, నేను మీకు కేవలం నీళ్లలోనే బాప్తిస్మం ఇస్తున్నాను, ఎందుకంటే ఇప్పటి కాలానికి ఇది మాత్రమే దేవుని యొక్క సంకల్పం. నా వెనక వచ్చేవాడు వచ్చిన తర్వాత, అనగా యేసుప్రభు 6 నెలల తర్వాతే వచ్చేసాడు కదా ఆయన. యోహానుకు తర్వాత 6 నెలలకే ఈయన శరీరధారిగా భూమి మీదకి వచ్చేసాడు కదా కన్య మరియ ద్వారా. ఆలోచించండి, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు కనుక శక్తి కలిగిన కార్యములను ఆయన చేస్తాడు. నేను కేవలం మీకు నెలలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ కూడా బాప్తిస్మం ఇస్తారు. ఇప్పుడు ప్రభువు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇచ్చినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వీటిని మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఎవరైనా ఆ బాప్తిస్మమును పొందారా? ఇప్పుడు మనం ఎలా పొందాలి? ఈ విషయాలను మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు పరలోకమునకు ఆరోహణం కాకముందు భూమి మీద ఉన్నటువంటి శిష్యులకు తెలియజేస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి. అక్కడ పరిశుద్ధాత్మలో పొందబోయే బాప్తిస్మమును గూర్చి ఆయన తెలియజేశారు. ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మము పొందెదరనెను. ప్రభువు పరలోకానికి ఆరోహణుడు కాక మునుపు శిష్యులను చూస్తూ వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏంటా ఆజ్ఞ? ఏమని ఆజ్ఞ ఇచ్చారు? మీరు యెరూషలేము నుండి వెళ్ళిపోవద్దు, యెరూషలేములోనే నిలిచి ఉండండి. నేను మీకు ఒక వాగ్దానం చేశాను. నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తానని మీకు నేను ఒక వాగ్దానం చేశాను. కనుక ఆ వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకుని ఉండండి. ఒక మేడగదిలో పెంతుకొస్తున్న పండుగ దినమున వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది కదా, వారు అందుకే కనిపెట్టుకుని ఉన్నారు, యెరూషలేములో కనిపెట్టుకుని ఉన్నారు. ముందుగా ప్రభు వలన ఆజ్ఞ అయింది, మీరు యెరూషలేములో కనిపెట్టుకుని ఉండుడి. దేని కొరకు? నేను మీకు ముందుగా చేసిన వాగ్దానం కొరకు. ఆ వాగ్దానం ఏంటి? మీ కొరకు పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా తండ్రి దగ్గర నుండి నేను పంపిస్తాను. కనుక శిష్యులందరూ కూడా కనిపెట్టి ఎదురు చూస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ ఆజ్ఞ ఇస్తున్నప్పుడు చెప్పినటువంటి మాటలేంటి? యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, అయితే ఇప్పుడు మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు. బాప్తిస్మం అంటే ముంచబడటం. ఈ పరిశుద్ధాత్మలో పొందిన బాప్తిస్మం ఒక గడియతో ఆగిపోయేది కాదు, ముగింపబడేది కాదు, నిత్యం ఉంటుంది. మీరు భూమి మీద ఉన్నంతకాలం ఉంటుంది. నీటితో బాప్తిస్మం అనేది ఒక రోజుతో అయిపోతుంది. ఆ రోజున మీరు ఏ రోజైతే బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నారో ఆ రోజున మీరు నీటిలో ముంచబడతారు, తిరిగి లేపబడతారు. ప్రతిరోజు మీరు నీటిలో ముంచబడరు. కానీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే మీరు నిత్యం ఆత్మతో జీవిస్తారు, నిత్యం ఆత్మతో జీవిస్తారు. యోహాను మీకు నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, నీళ్లలో బాప్తిస్మం ఇచ్చాను, నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాను. పరిశుద్ధాత్మతో మీరు బాప్తిస్మం తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులకు తెలియజేశారు. వెంటనే 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే, అపొస్తలులు పెంతుకొస్తున్న పండుగ దినమున ఒక మేడగదిలో కూడి ఉన్నప్పుడు వారందరి మీదకి అగ్నినాలుకలు విభాగింపబడినట్టుగా పరిశుద్ధాత్మ వారందరి మీదకి వ్రాలినట్టుగా, పరిశుద్ధాత్మ చేత వారందరూ కూడా ముంచబడినట్టుగా మనకు కనిపిస్తుంది. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం వారు పొందారు. కేవలం ఆ మేడగదిలో కూర్చున్నటువంటి వారు మాత్రమే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారా? లేదు. ఆ తర్వాత క్రీస్తును విశ్వసించి నీటి మూలముగా బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానం చెందుతుంది. విశ్వసించిన వారందరికీ చెందుతుంది. దేవుని కొరకు బ్రతకాలనుకునే వారందరికీ కూడా చెందుతుంది. దేవుని వరముగా అనుగ్రహింపబడుతుంది. అలాగే పరిశుద్ధాత్ముడు కేవలం ఆ సందర్భంలోనే వచ్చి వెళ్ళిపోతున్నాడా? లేదు. భూమి మీద విశ్వాసులు క్రీస్తు రాజ్యంలోని దేవుని బిడ్డలు ఉన్నంతకాలం కూడా ఆయన ఇక్కడే ఉండి ఒక ఆదరణకర్తగా మనతో అన్యోన్య సహవాసమును కలిగి ఉండటానికి పంపబడ్డారు.
కనుక నిత్యము మనము ఆత్మ సహవాసంలో ఉండాలి. నిత్యము మనము ఆత్మ సహవాసంలో ఉండాలి. నీటి బాప్తిస్మం పొందడంతో క్రైస్తవ జీవితం ప్రారంభమైంది. ఆ తర్వాత ఆత్మతో సహవాసంలో ఉండాలి. పరిశుద్ధాత్మలో మనం ముంచబడి ఉండాలి. ఇది అందరికీ, ఎవరైతే దేవుని నామమును అంగీకరించి క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షణ నొందుతారో వారందరికీ దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప వరము. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పేతురు గారు ఆ రోజు దేవుని వాక్యమును ప్రకటించినప్పుడు, సువార్తను తెలియజేసినప్పుడు, యేసుక్రీస్తు గూర్చినటువంటి సువార్తను అందరికీ ప్రచురించినప్పుడు మారు మనసు నొందిన వారు, విశ్వసించిన వారు, వారందరూ కూడా ముందుకు వచ్చారు. ఇంచుమించు 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది. అప్పుడు వారందరితో పేతురు గారు ఏమంటున్నారు? మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అంటే నీటి బాప్తిస్మం, నీటిలో ముంచబడండి, అప్పుడు మీకు పరిశుద్ధాత్మ అనే వరము దేవుని నుండి అనుగ్రహింపబడుతుంది. మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందెదరు. ఆ తర్వాత క్రింది కొనసాగింపు మాటలలో కూడా పేతురు గారు ఏమంటున్నారు? ఈ వాగ్దానము కేవలం అపొస్తలులకు మాత్రమే అనుకోకండి. ఈ వాగ్దానము మీకును, మీ పిల్లలకును, దూరస్తులందరికీ దేవుడు దయచేశాడు. అంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును కేవలం కొందరు మాత్రమే పొందుతారా అంటే, నీటి మూలముగా బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందటానికి అర్హులే. మరి మాతో పరిశుద్ధాత్ముడు నివసించటం లేదండి, మేము ఎప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందలేదండి అంటే, మీరు పరిశుద్ధాత్మను ఆహ్వానించినదేది? మీరు పరిశుద్ధాత్మను మీలో నివసింపచేసుకొనుటకు ఈ సంగతులు తెలుసుకున్నదేది? అంటే ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరిగిపోయేది కాదు. ఏదో క్రీస్తు నామమున నేను బాప్తిస్మం నీటిలో పొందితే ఆ తర్వాత ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ నాకు అనుగ్రహింపబడతాడా అనడానికి లేదు. మనం విశ్వసించాలి. మనము ఈ సంగతులన్నిటిని ముందుగా తెలుసుకొని విశ్వసించి దేవుని కొరకు బ్రతుకుటకై మన జీవితాన్ని నిర్ణయించుకొని మనం దేవునికి మన జీవితాన్ని ఇచ్చేయాలి కదా. అప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు. అబ్రహాము నమ్మాడు గనక వాగ్దానాన్ని నెరవేర్చాడు. మనం నమ్మాలి కదా, నమ్మితేనే కదా. దేవుడు తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనేటువంటి మాటను చదివినప్పుడు కూడా తన్ను అడుగువారికి అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. దేవుణ్ణి అడిగినదేది? బంగారం అడుగుతున్నారు, కార్లు అడుగుతున్నారు, మేడలు అడుగుతున్నారు, ధనాన్ని అడుగుతున్నారు, పెళ్ళిళ్ళు చేయమని అడుగుతున్నారు, పిల్లలు కావాలని అడుగుతున్నారు, రోగాలు పోవాలని అడుగుతున్నారు, సుఖం కావాలని అడుగుతున్నారు, లోక సంబంధమైన బ్రతుకు మాకు ఆనందదాయకంగా ఉండాలని అడుగుతున్నారే తప్ప పరిశుద్ధాత్మను అడిగినదేది? ఒకడు నీటి మూలముగా జన్మించిన తరువాత అతడు అడగాలి, పరిశుద్ధాత్మలో బాప్తిస్మము కొరకు దేవుణ్ణి అడగాలి. అప్పుడు వారికి పరిశుద్ధాత్మ నడిపింపు దొరుకుతుంది, అనుగ్రహింపబడుతుంది, వరముగా ఇయ్యబడుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ప్రియులారా, చాలామంది పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తారు, కేవలం నీటి బాప్తిస్మమును పొంది అక్కడితో ఆగిపోయారు. అప్పుడు అపొస్తలులు వారిని ప్రశ్నిస్తున్నారు. దేవుడు కూడా వారి మీద కనికరం ఉంచి దేవుని వాక్యాన్ని వారికి ప్రకటింపచేసి వారు ఈ విషయాలన్నీ తెలుసుకునేటట్టుగా దేవుడు వారిని సన్మార్గంలోనికి నడిపిస్తున్నాడు. కేవలం నీటి బాప్తిస్మమును పొంది ఆగిపోతే ఎటువంటి ప్రయోజనం లేదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కూడా పొందాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఇక ఆత్మతో నడిపింపబడాలి. అంతే తప్ప ఒక రోజుతో ఒక కార్యక్రమంతో సంబంధించినటువంటి సంఘటన కాదు. ఇక జీవితకాలం అంతా కూడా ఆత్మతో నింపబడాలి. చాలామంది అనుకుంటారు, బాప్తిస్మానికి ముందు నేను చాలా పాపపు జీవితాన్ని కలిగి ఉండేవాడను, ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను ఇక పాపం చేయకూడదని బాప్తిస్మం తీసుకున్నాను, ఆ తర్వాత మరలా కొంతకాలం గడిచేసరికి మరలా పాపం జోలికి వెళ్ళిపోతున్నాను అనుకుంటారు. మరలా పాపాన్ని చేస్తున్నాను, మరి ఇది ఎందుకు సాధ్యం అవుతుంది అని అనుకుంటారు. ప్రియులారా, మీరు నీటి మూలముగా జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మను పొందకపోవటమే దీని అంతటికి కారణం.
మీరు నీటి మూలముగా జన్మించిన తర్వాత ఈ రహస్యాలు తెలుసుకోకపోవడమే దీని అంతటికి కారణం. ఇంత దారుణం జరగటానికి కారణం ఏంటంటే, ఏంటా దారుణం? మీరు బాప్తిస్మం పొందిన తర్వాత కూడా ఇంకా పాపపు స్వభావాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే, మీరు ఆత్మలో బాప్తిస్మం పొందకపోవడమే. ఈ రహస్యాన్ని తెలుసుకోండి. నేను ఎందుకు ఇంకా పాపం చేస్తున్నాను? చాలామందికి ఇంకా సందేహాలు. బాప్తిస్మం చేసిన తర్వాత పాపం చేస్తే పాపక్షమాపణ ఉంటుంది. అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? బాప్తిస్మం పొందిన తర్వాత పాపం చేస్తే పాపక్షమాపణ ఉంటుందా అనే ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? పాపం చేయకూడదని ఈ రహస్యాలను తెలుసుకొని, ఈ పాఠాలను నేర్చుకొని, పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మతో నడిపింపబడుతూ ఆత్మపూర్ణులుగా జీవించాలనే ఆలోచన లేకుండా పాపం చేస్తే మరలా పాపక్షమాపణ ఉంటుందా అంటే పాపం చేయడానికి అవకాశాలు వెతుక్కుంటున్నారా? బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా పాపపు జీవితాన్ని కలిగి ఉండటానికి ఏవైనా వెసులుబాటు ఉందా అని అవకాశాలు వెతుక్కుంటున్నారా? అయితే అయ్యో మీరెంత దౌర్భాగ్యులు అనాలి. అయ్యో మీరెంత దౌర్భాగ్యులు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీరు నీటి బాప్తిస్మం పొందిన తర్వాత ఖచ్చితంగా వెంటనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును గూర్చి ఆలోచించాలి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును మీరు తీసుకోవాలి. పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి. కొన్ని మంచి ఉదాహరణలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించినటువంటి చక్కని ఉదాహరణలు మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 15వ వచనం నుంచి చూడండి. పేతురు గారు కొర్నేలి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అక్కడ ఏం జరిగిందో పేతురు గారు మరలా వివరిస్తున్నారు. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 15వ వచనం నుంచి. నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకిని దిగాను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదరని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకొంటిని. పేతురు గారు ఇక్కడ సాక్ష్యం చెబుతున్నారు. నేను వాక్యం చెప్పినప్పుడు వారంతా కూడా విని అంగీకరించి విశ్వసించినప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. అంటే వారందరూ కూడా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నారు, పరిశుద్ధాత్మలో ముంచబడ్డారు. ఎవరు వారు? అన్యజనులే. అన్యజనులను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది. అన్యజనులలో కూడా ఎవరైతే క్రీస్తు నామమును అంగీకరించి నీటి బాప్తిస్మం పొంది ఉంటారో వారందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవ్వటానికి ఏమాత్రం సంకోచించడని, దేవుడు పక్షపాతి కాడని నేను నిజముగా గ్రహించాను అని పేతురు గారు ఈ సందర్భంలో ఈ మాటలను తెలియజేస్తున్నారు. అప్పుడు పేతురు గారు ఏ మాట జ్ఞాపకం చేసుకున్నారు? యేసు ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకున్నారు. యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చెను గాని నేను మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తానని ఆయన చెప్పిన మాటను ఇప్పుడు పేతురు గారు జ్ఞాపకం చేసుకుని ఆ మాటనే ఇప్పుడు యథార్థంగా నా కళ్ళతో చూచాను అని పేతురు గారు తెలియజేస్తున్నారు. అంటే కేవలం నీటితో బాప్తిస్మం పొందినంత మాత్రాన సరిపోదు. యోహాను బాప్తిస్మం పొందినంత మాత్రాన సరిపోదు. ఎందుకంటే ప్రభు వచ్చాడు, ప్రభు పరిశుద్ధాత్మను వాగ్దానము చేసి అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మలో మనకు బాప్తిస్మమును అనుగ్రహిస్తున్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును ఎవరైతే పొందుతారో వారే ఆత్మపూర్ణులై పరలోకంలో కనిపిస్తారు. కేవలం నీటి బాప్తిస్మంతో ఆగిపోయిన వారందరూ కూడా పాతాళలోకమందలి నరకమునకు త్రోయబడతారు. ఎందుకంటే వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం లేదు, ఇంకా మృతుల కొరకై బాప్తిస్మం కూడా లేదు, అగ్ని బాప్తిస్మం లేదు. ఇవన్నీ లేనప్పుడు కేవలం నీటి బాప్తిస్మం ఒక్కటే పొంది వారి జీవితకాలం అంతా దేవునికి దూరంగా బ్రతికితే వారు పరలోకంలో అడుగు పెడతారా? లేదు, పాతాళమందు నరకమున వారు త్రోయబడతారు. అందుకే దేవుడు ఇక్కడ కొర్నేలి ఎంట ఉన్నటువంటి వారందరూ, ఆ సమాజం వారందరికీ పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును గురించి తెలియాలి కదా. అందుకే పేతురు గారిని పంపించారు. అలాగే మరో సందర్భాన్ని కూడా చూడండి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి. అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమో వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మము పొందితరని అడుగగా వారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పారు.
అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారికి కొందరు కనిపించారు. ఇంచుమించు 12 మంది పురుషులు కనిపించారు. వారికి పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే తెలియదు. ఈ కాలంలో కూడా చాలామంది ఉన్నారు అలాంటి వారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే తెలియని నామకార్థ క్రైస్తవులు ఇంకా ఈరోజు కూడా ఉన్నారు. అనేక మంది ఉన్నారు. ఆ రోజు అయితే 12 మంది. ఈరోజు వేలకు వేలుగా, లక్షలుగా, కోట్లుగా ఉన్నారు. పరిశుద్ధాత్మను పొందని నామకార్థ క్రైస్తవ జనాంగం ఈరోజు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి మీరు గమనించండి. అయితే నాటి కాలమందు ఈ సంగతులన్నిటిని దేవుడు ఎందుకు గ్రంథస్థం చేయించాడు చెప్పండి? వీటన్నిటిని నేర్చుకొని ప్రవర్తనను మార్చుకుంటారనే కదా. ఎఫెసులో కొంతమంది ఉన్నారు, 12 మంది పురుషులు ఉన్నారు. వారిని పౌలు గారు కలుసుకోగానే పౌలు గారు వారిని అడుగుతున్నారు, మీరు పరిశుద్ధాత్మను పొందితిరా? ఎందుకంటే వారి యొక్క ప్రవర్తన చూచినప్పుడు, వారి మాటలు చూస్తున్నప్పుడు అర్థమైపోతుంది. పరిశుద్ధాత్మను కలిగిన వారు ఎలా ప్రవర్తిస్తారో, పరిశుద్ధాత్మ లేని వారు ఎలా ప్రవర్తిస్తారో అర్థమైపోతుంది. వారి జీవితాలు చూడగానే అర్థమైపోతుంది. పరిశుద్ధాత్ముడు ఎవరిలో అయితే ఉంటాడో, పరిశుద్ధాత్మలో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారి జీవితాలు ఎలా ఉంటాయి? దేవునికి దగ్గరగా ఉంటాయి. దైవానుసారముగా వారు జీవిస్తూ ఉంటారు. వారికి మృతుల కొరకే బాప్తిస్మం తెలుస్తుంది. వారికి అగ్నిలో బాప్తిస్మం తెలుస్తుంది. వారు పరలోకానికి చాలా సమీపంగా ఉంటారు. వారి జీవితాలు చూడగానే అర్థమైపోతాయి. అయితే ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఎవరైతే కేవలము నీటి బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే తెలియక అక్కడితో ఆగిపోతారో వారి జీవితాలు లోకానికి దగ్గరగా ఉంటాయి. వారి జీవితాలు కూడా చూడగానే తెలిసిపోతాయి. దేవునికి చాలా దూరంగా బ్రతుకుతారు వారు. అప్పుడు పౌలు గారు వారిని అడుగుతున్నారు, పరిశుద్ధాత్మను పొందితేరా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదని వారు ఒప్పుకున్నారు. మంచివారు వారు. సంగతి తెలియకపోయినా ఒప్పుకున్నారు. ఈరోజు ఒప్పుకునేవారు అందరూ ఉన్నారు చెప్పండి? ఈ విషయాలన్నీ చెప్పినా ఒప్పుకునేవారు అందరూ ఉన్నారు చెప్పండి? పరిశుద్ధాత్మ మాకు అస్సలు వద్దంటారు చాలామంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడిని మేము కలిగి జీవించాలంటే ఈ భూమి మీద చాలా నిష్ఠతో బ్రతకాలి, ఈ భూమి మీద చాలా దీక్షతో బ్రతకాలి, ఈ భూమి మీద మా బ్రతుకులను దేవునికి సమర్పించేసుకోవాలి. మాకైతే అట్టి బ్రతుకు చేత కాదు, మాకు లోకంలోని బ్రతుకే కావాలని వెనుదిరిగి పారిపోయేవారు ఈరోజు ఎంతోమంది ఉంటారు. పిరికివారు ఎంతోమంది ఉంటారు ఈరోజు అలాంటి వారు. కానీ ఆ రోజు ఆ 12 మంది పురుషులు ఎంతో ఆసక్తితో ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మాకు తెలియదు, మేము చాలా నష్టపోయాం ఇప్పటి వరకు అని వారు అంటున్నారు. అప్పుడు పౌలు గారు వెంటనే ఆ విషయం తెలియజేస్తున్నారు. ముందుగా పాఠం చెప్పాలి, ముందుగా విషయం చెప్పాలి. మీరు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చినటువంటి కేవలం నీటితో ఇచ్చిన బాప్తిస్మాన్ని మీరు తీసుకున్నారు. ప్రభువు నామమును మీరు బాప్తిస్మం పొందలేదు. మారు మనస్సు విషయమైనటువంటి బాప్తిస్మం మాత్రమే పొందారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు? నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఆయన ఇచ్చిన బాప్తిస్మాన్ని మీరు తీసుకోవాలని ఆయన తన వెనక వచ్చువాని గూర్చి ప్రకటిస్తూ బాప్తిస్మం ఇచ్చారు. అంటే ముందుగా ఒక ఉదాహరణ చూపించారు. మరి మీరు ఇప్పుడు ప్రభువు వచ్చి పునరుత్థానము జరిగిపోయిన కాలంలో ఉన్నారు. పునరుత్థానం కూడా అప్పటికి అయిపోయింది. మీరు ప్రభువు నామమున బాప్తిస్మం తీసుకోవాలి. ప్రభువు నామమున మీరు బాప్తిస్మం తీసుకుంటే మీ మీద నేను చేతులు ఉంచుతాను, మీరు పరిశుద్ధాత్మను పొందుతారు. మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు, పరిశుద్ధాత్మలో మీరు ముంచబడినప్పుడు, నాటి కాలంలో కృపావరాలు ఇంకా అమలులో ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథం పరిపూర్ణముగా ఇంకా మనుషుల చేతుల్లోనికి రాలేదు గనక, కృపావరములను ఉపయోగించి వారు సువార్తను ప్రకటించవలసిన వారుగా ఉన్నారు గనక వారు ప్రవచించుటకు, భాషలు మాట్లాడుటకు మొదలుపెట్టారు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఇక్కడ మీరు నేర్చుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయం చూడండి. కేవలం నీటి బాప్తిస్మంతో ఆగిపోతే లోకంలో లోకులుగా మిగిలిపోతారు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందితే, అంటే పరిశుద్ధాత్మలో మీరు ముంచబడితే దేవునికి దగ్గర అవుతారు, పరలోకపు వారసులు అవుతారు. ఇక నీటి బాప్తిస్మాన్ని గూర్చి మీరు నేర్చుకున్నారు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మంను గూర్చి మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు అగ్నిలో బాప్తిస్మం,
అగ్నిలో బాప్తిస్మం. అగ్నిలో బాప్తిస్మం ఏంటి? అగ్నితో బాప్తిస్మం ఏంటి? అగ్నిలో బాప్తిస్మం అంటే మనం కాలిపోతాం కదా. అగ్నిలో ముంచబడితే మనం ఏమవుతాం? కాలిపోతాం. నీటిలో ముంచబడుతున్నాం కనుక తిరిగి లేవగలుగుతున్నాం. అగ్నిలో ముంచబడితే కాలిపోతాం కదా. అగ్నిని దేవుడు అక్కడ రూపకాలంకారంలో చెబుతున్నాడు. శ్రమలకు ఒక రూపకాలంకారంలో చెబుతున్నాడు. శ్రమలలో కూడా మీరు ముంచబడాలి. అగ్నిలో ముంచబడటం అంటే ఏంటి? శ్రమలలో ముంచబడటం. అగ్నిలో మీకు బాప్తిస్మం. అగ్నిలో మీకు బాప్తిస్మం. ఈ మాట మీకు అర్థం కావాలంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారయ్యున్నంతగా సంతోషించుడి. అగ్నిలో బాప్తిస్మం. ప్రియులారా, మీకు శోధనలు కలుగుతున్నాయి, మహాశ్రమలు కలుగుతున్నాయి. ఇవన్నీ అగ్ని వంటి మహాశ్రమలు. అగ్నితో బాప్తిస్మం. ఇలాంటి మహాశ్రమలు క్రైస్తవ జీవితంలో మీకు కలుగుతున్నప్పుడు నీటి బాప్తిస్మం పొందారు. ఆ రోజు మీకు శ్రమే లేదు. నీటి బాప్తిస్మం పొందినప్పుడు మీకు శ్రమే ఉంది. నీటిలో ముంచబడ్డారు, వెంటనే తిరిగి లేపబడ్డారు. ఆ రోజు మీకు శ్రమేం లేదు. పరిశుద్ధాత్మలో మీరు ముంచబడ్డారు. అప్పుడు కూడా మీకు శ్రమేం కలగలేదు. అప్పుడు కూడా మీకు శ్రమేం కలగలేదు. పరిశుద్ధాత్మలో మీరు ముంచబడిన తర్వాత మిమ్మును శోధించుటకు శ్రమలు కూడా మీకు ఇవ్వబడతాయి. శ్రమలలో కూడా మీరు ముంచబడతారు. శ్రమలలో కూడా మీరు ముంచబడతారు. నశించిపోవు సువర్ణము అగ్నిలో వేయబడితే మేలిమి సువర్ణంగా బయటకు ఎలా వస్తుందో, మీరు శ్రమలలో వేయబడినప్పుడే, మహాశ్రమల ద్వారా మీరు వచ్చినప్పుడే మీలోని పరిశుద్ధత, మీలోని పవిత్రత, నిష్కలంకమైన భక్తి బయటకు వస్తుంది. చూసారా? అద్భుతమైనటువంటి విషయం ఇది. చాలామందికి తెలియని విషయం ఇది. దూరంగా ఉండిపోయిన విషయం ఇది. ప్రియులారా, మీకు కలుగుచున్న ఈ మహాశ్రమలు, అగ్ని వంటి మహాశ్రమలు మీ జీవితాలలో మీకు సంభవిస్తున్నప్పుడు ఏదో ఒక వింత సంభవించింది అని మీరు ఆశ్చర్యపడకండి. ఇవన్నీ కూడా మనకు కలుగుతాయి అని పేతురు గారు తెలియజేస్తున్నారు. శ్రమలలో మనం బాప్తిస్మం పొందడానికి నిర్ణయింపబడిన వారమే. అగ్నితో బాప్తిస్మమును పొందటానికి మనం నిర్ణయింపబడిన వారమే. మీరు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు ఎంతో సంతోషిస్తారు. సింహాసనం మీద కూర్చుంటారు. ఈ శ్రమలను గనుక ఇప్పుడు మీరు సహిస్తే క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు పరలోకంలో దేవుడిచ్చినటువంటి ఆ ఆధిక్యతను పొందుతారు. కనుక క్రీస్తు శ్రమలలో ఉన్నంతగా, ఆ క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరు సంతోషించండి, ఆనందించండి. శ్రమలలో ఆనందించమంటున్నాడు. నీటి బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆనందమే. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఆనందమే. శ్రమలలో, అగ్ని వంటి మహాశ్రమలలో అగ్నితో బాప్తిస్మం తీసుకున్నప్పుడు కూడా ఆనందమే. ఆ శ్రమలలో బాప్తిస్మం పొందినప్పుడు కూడా ఆనందమే, సంతోషమే. ఎందుకు? అగ్నితో శ్రమలలో బాప్తిస్మం పొందితే సంతోషం ఏంటండి? బాధ కదా, కన్నీరు కదా, వ్యధ కదా అనుకుంటే రాబోయే బహుమతి నిమిత్తం సంతోషం. అది పట్టజాలనంత విస్తారమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. దానిని జ్ఞాపకం చేసుకుంటే ఈ చులకని శ్రమలు ఏపాటివి? ఈ చులకని శ్రమలు ఏపాటివి? శ్రమలలో నేను ముంచబడిన పరలోకమునకు నేను ఆరోహణుడవుతాను గనుక, క్రీస్తు ప్రభువు నామమును బట్టి ఆయన ద్వారా నేను పరలోకమునకు ఎత్తబడతాను కనుక, పునరుత్థానుడవుతాను కనుక, పునరుత్థానం ఉందని నమ్మితేనే కదా ఇవన్నీ సాధ్యం. పరలోకంలో ప్రవేశిస్తాను కదా. ఆ గొప్పదైన ఆనందంతో పోల్చుకున్నప్పుడు ఈ శ్రమలన్నీ తేలికపాటివి, చులకనివి. ప్రియులారా, అగ్నితో బాప్తిస్మము, శ్రమలలో బాప్తిస్మం అనగానే మనము శ్రమలలో ముంచబడుట. అది కూడా బాప్తిస్మమేనా? శ్రమలలో మనం ముంచబడటం కూడా బాప్తిస్మమేనా? చూద్దాం. ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథం నుండి మనకు సమాధానం దొరికినప్పుడు మనం ఆ విషయాలను పరిపూర్ణంగా నమ్మగలుగుతాం. చూద్దాం. శ్రమలను గూర్చినటువంటి బాప్తిస్మము ఎక్కడ ప్రయోగింపబడింది? శ్రమలు కూడా ఒక బాప్తిస్మం వలె
శ్రమలలో మనం ముంచబడాలని ఎక్కడ పేర్కొనబడింది, తెలియచేయబడింది చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వచనం నుండి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని, అది ఇదివరకే రగులుకొని మండవలెనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది, అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. ప్రభువారు ఇక్కడ ఏమంటున్నారు చూడండి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చితిని. చాలామందికి తెలియక అమాయకులు ప్రభు మనకు ఆశీర్వాదాలు, ప్రభు మనకు దీవెనలు, ప్రభు మనకు సుఖ సంతోషాలు లోకమందు ఉన్నటువంటి అన్య దేవతల వల్లే ఇవ్వటానికి వచ్చాడు కాబోలు అనుకుంటారు. ప్రభువును గూర్చి మీకు పూర్తిగా అర్థమైతే ప్రభువు అగ్ని వేయడానికి వచ్చాడరా? నమ్ముతారా, నమ్మరా, పారిపోతారా? ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకున్నా, నమ్మి పారిపోయినా ఇది మాత్రం నిజం. ప్రభువు భూమి మీదకు అగ్ని వేయడానికి వచ్చారు. అగ్ని వేయడం అంటే శ్రమలు. శ్రమలు. నేను మీకు పరిశుద్ధాత్మలోనూ అగ్నితోనూ బాప్తిస్మం ఇస్తాను. ఏమనుకుంటున్నారు యేసుక్రీస్తు ప్రభు అంటే? అగ్నితో బాప్తిస్మం ఇస్తాడు ఆయన. అలాగని నేను మీకు అగ్నితో బాప్తిస్మం ఇచ్చి నేను మాత్రం ఆ బాప్తిస్మాన్ని పొందకుండా ఉన్నాను అనుకుంటున్నారా? నేనే మొదట ఆ అగ్ని బాప్తిస్మమును మీ అందరికంటే తీక్షణమైనటువంటి తీవ్రతతో పొంది, ఇదిగో మీరు సహింపజాలినంత శ్రమలనే మీకు ఇస్తున్నాను, సహింపగలిగినంత బాప్తిస్మమునే మీకు ఇస్తున్నాను. మీ అందరికంటే రక్తము కారునంతగా, పాపమును ఎదురించుటలో రక్తము కారునంతగా నేను ఆ బాప్తిస్మమును పొందాను అంటున్నారు యేసుక్రీస్తు ప్రభువు. నేను భూమి మీదకి అగ్ని వేయటానికే వచ్చాను, శ్రమలను ఇవ్వటానికే వచ్చాను. ఎందుకంటే ఈ శ్రమల ద్వారా మీరు ప్రయాణించి శ్రమలలో బాప్తిస్మము నొందితే తప్ప నిత్యత్వానికి మీరు రాలేరు. మీ మీద కోపము, మిమ్మల్ని శిక్షించాలనేటువంటి ఆలోచన ఇక్కడ లేదు. మిమ్మల్ని కాపాడాలని, మిమ్మల్ని రక్షించాలని, మిమ్మల్ని పరలోకంలో చూడాలనేటువంటి ఏకైక కోరిక ప్రభువులో మనకు కనిపిస్తుంది. ప్రభువులో మనకు కనిపిస్తుంది. ఒక తండ్రి తన కొడుకు చెడ్డదారిలో ఉంటే శిక్షించి మంచిదారిలో పెట్టాలనుకుంటాడు. బెత్తంతో దెబ్బలు కొడుతున్నప్పుడు ఆనందిస్తాడా? ఒక తండ్రి తన కొడుకును భూమి మీద శరీర సంబంధంగా బెత్తంతో దెబ్బలు కొడుతున్నప్పుడు సంతోషిస్తాడా? లేదు. భలే కొడుతున్నాను అనుకుంటాడా? లేదు. మనసులో ఎంతో బాధ ఉన్నా కానీ బాధనంతటిని దిగమింగుకుంటూ దెబ్బలు కొడతాడు. దెబ్బలు కొట్టడానికి చెయ్యి రాదు, అయినా దెబ్బలు కొడతాడు. ఎందుకని? నా బిడ్డ ఇప్పుడు మారకపోతే భవిష్యత్తులో మారడు. నా బిడ్డ ఈరోజు వంగకపోతే భవిష్యత్తులో నేను వాడిని వంచలేను. నా బిడ్డ ఈరోజు చక్కని దారిలో లేకపోతే భవిష్యత్తులో నా చెయ్యి దాటిపోతాడు. భవిష్యత్తులో నేను శిక్షించటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లోనికి నా బిడ్డ వెళ్ళిపోతాడు. కనుక నేను ఇప్పుడే వాడిని కొట్టాలి, వాడిని దండించాలి. బెత్తముతో బాలురను శిక్షించుట మానకుము అని సామెతల గ్రంథంలో కూడా ఎందుకు రాయబడిందో తెలుసా? ఈ విషయాలను మనం అర్థం చేసుకుంటామని. మన తండ్రి మనలను ఎందుకు శిక్షిస్తున్నాడు? మన తండ్రి మనలను శ్రమలలో ఎందుకు ఉంచాలనుకుంటున్నాడు? మన తండ్రి మనకు శోధనలను ఎందుకు అనుమతిస్తున్నాడు? మనం సువర్ణంగా మారడానికి. మనం సువర్ణంగా మారటానికి ప్రభువు ఏమంటున్నాడు చూడండి. ఆయనకి ఏమైనా ఇష్టం అండి మనం అందరం శోధనలో ఉండటం, మనం అందరం కష్టాలలో ఇబ్బందుల్లో ఉండటం? లోకం అంతానేమో మట్టి బ్రతుకు కోసం ఆలోచిస్తున్నప్పుడు, దేవుని జ్ఞానం తెలియకుండా బ్రతుకుతున్నప్పుడు వారంతానేమో సుఖ సంతోషాలతో ఉండి, ఇంత జ్ఞానం తెలిసిన మనం ఆకలి దప్పికలతో ఉండటం, వస్త్రలేమితో ఉండటం, అనేక సందర్భాలలో మనం బాధ అనుభవించటం ప్రభువుకి ఇష్టమా? మన రక్షకుడైన మన ప్రభువుకి ఇష్టమా? మనం నలిగిపోవటం మన ప్రభువుకి ఇష్టమా? లేదు. మనం ఎంత ఇబ్బంది పడుతున్నా, మనం ఎంత కష్టపడుతున్నా ఆయన మనలను చూచి జాలిపడుతున్నాడు. మనలను చూచి జాలిపడుతున్నాడు. అయినా కానీ ఆ కష్టాలను, శ్రమలను, ఇబ్బందులను అనుమతిస్తున్నాడు. ఎందుకు అంటే
నా బిడ్డ ఈరోజు ఈ కష్టాన్ని అనుభవిస్తే రేపటిదనాన్న సుఖపడతాడు, నా బిడ్డ ఈరోజు బాధపడితే రేపటిదనాన్న సంతోషిస్తాడు, నిత్య కాలము పరలోకమందు సంతోషిస్తాడు. ఒక తల్లి తన బిడ్డలను కష్టపెట్టైనా సరే చదివించాలనుకుంటుంది. ఎందుకని? ఈరోజు నా బిడ్డ 1 సంవత్సరం కష్టపడితే ఆ తర్వాత భవిష్యత్తు అంతా కూడా చక్కని ఉద్యోగం చేసుకుని చక్కగా జీవిస్తాడని లోకపరంగా ఆలోచించినటువంటి ఒక తల్లి కష్టపెట్టడానికే ఆలోచిస్తుంది కదా. పరలోకమందున్న తండ్రి కూడా తన బిడ్డలను నీటి బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను ఒక ఆదరణకర్తగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మమును కూడా మనకు అనుగ్రహించిన తర్వాత శ్రమలనిస్తున్నాడు. శ్రమలలో మీరు మునగాలి అని చెబుతున్నాడు. చిలకరింపు కాదండి, శ్రమలలో మీరు మునగాలి. బాప్తిస్మం ప్రభువారు అందుకే అంటున్నారు, నేను భూమి మీదకు అగ్ని వేయ వచ్చి తిని, ఆశీర్వాదాలు కుమ్మరించడానికి రాలేదర్రా, అగ్ని వేయడానికి వచ్చాను. మీరు బ్రతకాలంటే అగ్నిలో ఉండాలి. మీరు చెడిపోవాలంటే ఆశీర్వాదాలే కావాలి. మీరు చెడిపోవాలంటే, ఒక బిడ్డ చెడిపోవాలంటే తల్లిదండ్రులు చేతి నిండా డబ్బు ఉంచారనుకోండి, పర్స నిండా డబ్బు ఉంచారనుకోండి, అడిగిందల్లా ఇస్తున్నారనుకోండి, వాడు చాలా సులువుగా చెడిపోతాడు. డ్రగ్స్కి అలవాటు పడిపోతాడు, భయంకరమైనటువంటి వ్యసనాలకు అలవాటు పడిపోతాడు. వాడు అసలు మాట వినడెక్క. ఎందుకు? చేతి నిండా డబ్బు ఉంది. వాడు కష్టపడడం తెలియదు, వాడు అక్షరముఖం నేర్చుకోడు. ఎందుకంటే తల్లిదండ్రులు అడిగిందల్లా ఇస్తున్నారు. వాడు పాడైపోతాడు కదా. మనం అడిగిందల్లా దేవుడు ఇచ్చేస్తే, మనకి ఏ కష్టం తెలియకుండా దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచితే, ఆయన నమ్ముకున్నందుకు ఏ కష్టం మనకు ఉంచకుండా దేవుడు మనల్ని ఉంచితే అసలు మనం ఆయన పని చేస్తామా? ఆయన కోసం మనం బ్రతుకుతామా? ఆయన కోసం నేను ఇలా మాట్లాడగలుగుతానా? మీరు ఆయన కోసం ఇలా వినగలుగుతారా? ఆయన కోసం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారా? ఇన్ని కష్టాలు మనకు దగ్గరలో ఉన్నాయి కనుక, ఇన్ని కష్టాలలో మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం కనుక, ఇన్ని శ్రమలలో మనం ముంచబడుతున్నాం కనుక ఈరోజు దేవుని మాట వినటానికి కూడా మనకు అవకాశం వచ్చింది. ఆ దేవుని మాట చెప్పడానికి నాకు అవకాశం వచ్చింది. ఆ దేవుని మాట వినటానికి మీకు అవకాశం దొరికింది. నిజంగా మనకు సుఖ సంపదలే ఉంటే ఎందుకు వచ్చిన భక్తిలే, అసలు భక్తిలో ఉండవలసిన అవసరత ఏంటిలే అనుకొని మనం దేవుణ్ణే దూషించి వెనక్కి వెళ్ళిపోదుమేమో. కనుక ఇందు విషయంలో దేవునికి మనం స్తుతులు చెల్లించాలి. ఇందు విషయమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. లోకమంతా ఆశ్చర్యపడుతుందండి ఇలా మనం చేస్తే. మనం ఇలా చేస్తే. శ్రమలలో ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నావా అని మనం చూసి లోకం ఆశ్చర్యపడుతుంది. అవును, ఎందుకు స్తుతిస్తున్నానో తెలుసా? ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, బాధింపబడినప్పుడు, నష్టం కలిగినప్పుడు దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాను. ఎందుకో తెలుసా? ఈ కష్టం, ఈ ఇబ్బంది, ఈ నష్టం నాకు కలగటం వల్ల నేను దేవునిలో ఉన్నాను. నేను సువర్ణంగా మారుటకు దేవుడు నన్ను శ్రమలలో ముంచుతున్నాడు అని నిజంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. వారు నిత్యత్వంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మోసపోవద్దు. లోకపు మాయలో పడి మోసపోవద్దు. అబద్ధ బోధలో ఉండి మోసపోవద్దు. సత్యమును అనుసరించండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటను కల్లారా చూడండి. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని నేను పొందవలసిన బాప్తిస్మమున్నది. ప్రభువు యోహాను చేతుల్లో నీటిలో బాప్తిస్మం పొందేశారు కదా అప్పటికే. మరి నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని ఆయన చెబుతున్నారేంటి? అప్పటికే పరిశుద్ధాత్మ పావురాకారంతో దిగి ఆయన మీదకు వచ్చారు కదా. అప్పటికే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం కూడా ఆయనకు అయిపోయింది కదా. మరి నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది ఆయన చెబుతున్నారేంటి? అదే శ్రమలలో ముంచబడే బాప్తిస్మం. ఇబ్బంది పడుతున్నారు, శ్రమలలోనే ఉన్నారు. కానీ అది పూర్తయ్యేటువంటి ఆ గడియలు ఆసన్నం అవుతున్నాయి. అంటే సిలువ మరణం ఆసన్నం అవుతుంది. దాని నిమిత్తం ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు. అలాగని ఆయన ప్రతిదినం సుఖవంతమైన జీవితంలో అయితే లేరు. ఇబ్బంది పడుతూనే ఉన్నారు, శ్రమలలో అయితే ఉంటూనే ఉన్నారు. ఆ శ్రమలలో పరిపూర్ణంగా బాప్తిస్మం పొందేటువంటి ఆ గడియలు రాబోచున్నవి. కనుక నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. ప్రియులైన నా సహోదరి సహోదరులారా,
నీటిలో బాప్తిస్మం పొంది అక్కడితో ఆగిపోయారా? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందండి. ఆ తర్వాత శ్రమలలో కూడా మీరు బాప్తిస్మం పొందాలి. శ్రమలలో కూడా మీరు బాప్తిస్మం పొందాలి. ఈ విషయాలు తెలియకపోతే నేర్చుకోమంటున్నారు ప్రభు. అంతే తప్ప ఊరకనే పరలోకం మాత్రం రాదు, ఊరకనే సింహాసనం దక్కదు. జెబెదయి కుమారులు మాకు పరలోకం కావాలి, నీ ప్రక్కన స్థానాలు కావాలి అని అడుగుతున్నారండి జెబెదయి కుమారులు, యాకోబు, యోహాను. అప్పుడు ప్రభు వారికి ఇచ్చిన సమాధానాన్ని చూస్తారా? ప్రభు వారికి ఇచ్చినటువంటి ఉత్తరమును జాగ్రత్తగా మీరు గమనించండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి, మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి చూడండి. జెబెదయి కుమారులైన యాకోబును, యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటయైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటయైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు, మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు, గాని నా కుడివైపునను ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరకునని వారితో చెప్పెను. జెబెదయి కుమారులు యేసుక్రీస్తు ప్రభు దగ్గర అడుగుతున్నటువంటి కోరికను చూడండి. ప్రభువా, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడు నీ ఎడమవైపున ఒకడు మేము కూర్చుండేటట్లుగా నీవు అనుమతినివ్వాలి, నీవు వాగ్దానం చేయాలి అని అడుగుతున్నారు. ఈ కోరికను మాకు సిద్ధింప చేయమని అడుగుతున్నారు. అప్పుడు ప్రభువు వివరణిస్తున్నారు. వివరణ, నేను త్రాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? నేను పొందుచున్న బాప్తిస్మమును మీరు పొందగలరా? అంటే పరలోకంలో అత్యున్నతమైనటువంటి స్థానాలలో సింహాసనముల మీద కూర్చోవాలంటే కనుక, అక్కడ ఆధిక్యతను పొందాలంటే కనుక ఏం చేయాలి? గిన్నెలోనిది త్రాగాలి, బాప్తిస్మమును పొందాలి. నీటి బాప్తిస్మం పొందేశామండి, వారానికి ఒకమారు నెలకొకమారు ప్రభువు రక్తానికి సాదృశ్యంగా గిన్నెలోని ద్రాక్షారసం త్రాగేస్తున్నామండి అనుకుంటున్నారేమో అమాయకులారా. అది కాదు. అలాగైతే యేసుక్రీస్తు ప్రభు అప్పటికే నీటి బాప్తిస్మం పొందేశారు, పరిశుద్ధాత్మలో కూడా బాప్తిస్మం పొందేశారు. నేను పొందుచున్న బాప్తిస్మము అంటున్నారు ఆయన. పొందుచున్నారా? ప్రభువు బాప్తిస్మమును పొందుచున్నారా? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. పొందుచున్నాను అంటే ఈ బాప్తిస్మం ఒకరోజుతో అయిపోయేది కాదు. నేను పొందుచున్న బాప్తిస్మము, నేను త్రాగు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అనగా దేవుడు అనుగ్రహించిన శ్రమలు, దేవుడు అనుగ్రహించిన శ్రమలు, ఆ శోధనల ద్వారా మీరు ప్రయాణించగలరా? ఆ శ్రమలలో మీరు ముంచబడటానికి సిద్ధపడుతున్నారా? అప్పుడు వీరు అంటున్నారు, ప్రభు కుడి ప్రక్కన ప్రభు ఎడం ప్రక్కన కూర్చోవాలంటే దేవుడు అనుగ్రహించు ఆ శ్రమలకు సాదృశ్యమైనటువంటి గిన్నెలోని త్రాగటం, దేవుడు అనుగ్రహించు శ్రమలలో మనం ముంచబడటం, ఆ బాప్తిస్మమును మనం పొందటం, ఇదే జరగాలి అంటే కనుక మేము దానికి కూడా సిద్ధమే అని వారు మాట్లాడుతున్నారు. అంటే వారు ప్రభువు యొక్క కుడి పార్శ్వమున ఎడం పార్శ్వమున కూర్చోవటానికి నిర్ణయం తీసేసుకున్నారు. ఏమైనా చేస్తామంటున్నారు. అప్పుడు ప్రభు మరల, అవును, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు, మీరు నేను పొందుచున్న ఈ బాప్తిస్మమును కూడా పొందుతారు. అయినా మీ కర్తవ్యాన్ని మీరు నెరవేర్చండి. మీకు ఎటువంటి బహుమతినివ్వాలో దేవుడు నిర్ణయిస్తాడు, నా వశములో అయితే ఉండదు. పరలోకమునకు మీకు మార్గముగా ఉన్నాను నేను, అక్కడ మీకు ఆధిక్యతనిచ్చేది మాత్రం తండ్రే. మీరు చేసిన పనికి ప్రతిఫలాన్ని ఇచ్చేది మాత్రం తండ్రే. కనుక ఆ ప్రతిఫలాన్ని ఇప్పుడు భూమి మీద ఆలోచన చేసుకుంటూ దేవుడిచ్చిన పనిని మానేయకండి, దేవుని పని మీద దృష్టి పెట్టండి, ఫలితం ఆయన చూసుకుంటాడు అని ప్రభు తెలియజేస్తున్నారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శ్రమలలో బాప్తిస్మమును పొందుచున్నారు.
దేవుడిచ్చినటువంటి శ్రమల గిన్నెను ఆయన స్వీకరించారు. మనము కూడా నీటి బాప్తిస్మం పొందాం. ఆ తర్వాత పరిశుద్ధాత్మలో మనం బాప్తిస్మం పొందాలి. పరిశుద్ధాత్మను కలిగిన వారమై శ్రమల ద్వారా మనం వెళ్ళాలి. శ్రమలలో కూడా మనం బాప్తిస్మమును పొందాలి. శ్రమలలో మనం ముంచబడాలి. శ్రమలలో మనం ముంచబడాలి. శ్రమల కొరకైనటువంటి జీవితాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. శ్రమలలో బాప్తిస్మం పొందిన వారు మాత్రమే పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం నుంచి చూడండి. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం నుంచి. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులనుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయుకును తిరిగి వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ప్రారంభ శతాబ్దంలో అపొస్తలులు ఏం చేస్తున్నారు చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరుస్తున్నారు. మనము అనేక శ్రమలను అనుభవించి విశ్వాసమందు స్థిరముగా ఉండి, విశ్వాసాన్ని కోల్పోవద్దు, నిరీక్షణతో ఉండండి, ఓపికతో ఉండండి. మనము అనేక శ్రమలను అనుభవించి, అంటే శ్రమల ద్వారా బాప్తిస్మం పొందిన వారే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. మనము అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని బుజ్జగించలేదు, హెచ్చరించారు. బ్రతిమిలాడలేదు, హెచ్చరించారు. దేవుని రాజ్యంలో ప్రవేశం జరగాలంటే శ్రమల బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం అంటే ఈరోజు ఈ నామకార్థ క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవేతర ప్రపంచానికి కూడా తెలిసినది ఎంత? నీటిలో బాప్తిస్మం, ఒకరోజు తీసుకునే నీటిలో బాప్తిస్మం. అది ప్రారంభం మాత్రమే, అది ప్రారంభం మాత్రమే. అక్కడ నీకు శ్రమే ఉండదు. ఆ తర్వాత పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. ఆ తర్వాత అగ్ని వంటి మహాశ్రమలలో బాప్తిస్మం పొందాలి. అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని శిష్యుల మనస్సులో దృఢపరిచి వారిని హెచ్చరించిరి. ఈ హెచ్చరికను మీరు తీసుకొని మీ జీవితాలలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వారై మహాశ్రమల గుండా వెళుతూ ఆ శ్రమలలో కూడా బాప్తిస్మం పొందిన వారై దేవుని రాజ్యానికి సిద్ధపడాలి. ఇవన్నీ చేయాలంటే మొట్టమొదట నీటిలో బాప్తిస్మం పొందాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప ఇవన్నీ ప్రారంభానికి సంబంధించిన సంగతులు. ఆ తర్వాత ముగింపు వరకు ఏముంటాయి తెలుసా? శ్రమలుంటాయి. శ్రమల బాప్తిస్మం ఉంటుంది. ప్రతిరోజు శ్రమల బాప్తిస్మం ద్వారా మనం వెళుతూ ఉండాలి. ప్రతిరోజు శ్రమల బాప్తిస్మం ద్వారా మనం వెళుతూ ఉండాలి. ఇప్పుడు మృతుల కొరకై బాప్తిస్మము అనగా ఆ పదానికి అర్థమేంటో పౌలు గారు అక్కడ ఆ పదాన్ని ఎందుకు ప్రయోగించారో మనం నేర్చుకుందాం. ఇంత వివరణ మనం తెలుసుకున్న తర్వాత నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని వంటి మహాశ్రమల బాప్తిస్మం, వీటిని గూర్చి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడికి వెళితే ఆ యొక్క విషయాలు మనకు అర్థమవుతాయి. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం నుంచి ఇప్పుడు మరలా జాగ్రత్తగా చూడండి. ఈ విషయాలను మనం అర్థం చేసుకుందాం. కొరింథీయులకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం నుంచి. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్తిస్మము పొందువారు ఏమి చేతురు? మృతులు ఏమాత్రమును లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తిస్మము పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణభయముతో నుండనేలా? సహోదరులారా, మన ప్రభువైన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినము చనిపోవుచున్నాను అని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడని ఎడల రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. చదువుబడిన వాక్య భాగమును విన్న తర్వాత మీకు ఇప్పుడు ఒక అభిప్రాయం రావాలి, ఒక అంచనా రావాలి. మునుపు చెప్పబడినటువంటి సంగతులన్నీ విన్నారు గనక మీకు ఇప్పుడు ఒక అంచనా రావాలి. మృతుల కొరకై బాప్తిస్మము. అపోస్తలుడైన పౌలు గారు, ప్రారంభ శతాబ్దంలో ఉన్నటువంటి అపోస్తలులు, శిష్యులు
దేవుని కొరకు బ్రతుకుతున్న వారందరూ కూడా నీటి బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు, అగ్ని వంటి మహాశ్రమలలో బాప్తిస్మం పొందుచూ ఉన్నారు. ఇప్పుడు వీరు మృతుల కొరకై ఆ బాప్తిస్మమును పొందుతున్నారు. అగ్ని వంటి మహాశ్రమలలో వీరు ఈ బాప్తిస్మమును ఎందుకు పొందుతున్నారు? మృతుల కొరకై పొందుతున్నారు. మృతులే లేపబడకపోతే, పునరుత్థానమే లేకపోతే, నిత్యజీవమే లేకపోతే, మరణంతో అన్నీ అయిపోతాయి అనుకుంటే తిందము త్రాగుదము ఎందుకర్రా ఈ మృతుల కొరకై బాప్తిస్మం అంటున్నారు పౌలు గారు. ఎఫెసులో నేను మృగములతో పోరాడవలసి వచ్చింది. మనుషులు ఎలా ఉన్నారు? ఎఫెసులో మృగాలు. మృగములతో పోరాడాను నేను. నేనేమో ఒక సాధువుగా, ఒక సాత్వికునిగా, క్రీస్తు గుణమును కలిగిన వాడనుగా దేవుని వాక్యమును మాత్రమే ఉచ్చరిస్తూ ప్రకటిస్తూ మనుషుల ఆత్మను రక్షించటానికి దేవుని పని చేయుచుండగా అనేక మంది మనుషులు ఎలా ఉన్నారు? మృగముల వంటి వారుగా ఉన్నారు. మృగములతో సైతము నేను పోరాడుతున్నాను. ఎందుకు ఈ కష్టమంతా అని అడుగుతున్నారు పౌలు గారు. నేను ఒక విషయంలో అతిశయిస్తున్నాను. ఎవరైనా ఏ విషయంలో అతిశయిస్తారు చెప్పండి? ఎవరైనా మనలను ఉబ్బిస్తే, పొగిడితే అప్పుడు అతిశయిస్తారు. ఎప్పుడైనా మనకు ఆధిక్యత కలిగితే అప్పుడు అతిశయిస్తారు. ఎప్పుడైనా మనకు లోక సంబంధంగా ఏదైనా ఒక ఘనత కలిగితే అప్పుడు అతిశయిస్తారు. లాభం కలిగితే అప్పుడు అతిశయిస్తారు. పౌలు గారు ఎప్పుడు అతిశయిస్తున్నారు తెలుసా? దినదినం చచ్చిపోతున్నారు, అందును బట్టి అతిశయిస్తున్నారు. వండర్ఫుల్. లైఫ్ అంటే అదే. బ్రతుకంటే ఆ విధంగా ఉండాలండి. ఆ విధంగా ఉండటానికే దేవుడు మనలని భూమి మీదకి పంపించాడండి. ఈ శరీరాలను అందుకొరకే దేవుడు నిర్మించి పంపించాడండి. దిస్ ఈజ్ ద లైఫ్. ఇలా ఉండాలి బ్రతుకంటే. నేను దినదినము దేవుని కొరకు చనిపోవచ్చున్నాను, క్రీస్తు కొరకు చనిపోవచ్చున్నాను, దేవుని వాక్య ప్రకటనలో చనిపోవచ్చున్నాను. అందుకే నేను అతిశయిస్తున్నాను. ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు, అభివృద్ధి పొందుచున్నాడు. పరలోకములో నిత్య జీవం అనే బహుమానమును పొందుటకు మేమంతా సిద్ధపడుతున్నామని ఎంతో సంతోషిస్తున్నాం, అతిశయపడుతున్నాం అంటున్నారు పౌలు గారు. అట్టి మాటలు మనం ఎప్పుడు చెప్పగలం చెప్పండి? ఎప్పుడు కూడా నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ లోటు ఉంది, నాకు ఈ దీవెన కావాలి, నాకు ఈ ఆశీర్వాదం కావాలి, ఇవే మాటలా? నీటి బాప్తిస్మం పొంది అక్కడితో ఆగిపోయారా మీరందరూ? నీటి బాప్తిస్మం మాత్రమే తీసుకుని అక్కడితో ఆగిపోయారు మీరందరూ. కనుక మీ ఆలోచన విధానాలన్నీ ఇలాగే ఉన్నాయి. పరిశుద్ధాత్మలో నింపబడి, శ్రమలలో ముంచబడి దినదినము చనిపోతే మీకు అర్థమవుతుంది క్రీస్తులో బ్రతుకంటే ఏంటో, క్రీస్తులో జీవితం అంటే ఏమిటో అప్పుడు మీకు అర్థమవుతుంది. మృతుల కొరకై బాప్తిస్మం అంటే ఏంటో అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇంతకీ ఎవరి మృతులు? మృగముల వంటి ఈ మృతులు ఎవరు? లోకమందు దేవుడు తెలియక, దేవునికి దూరంగా పాపభూయిష్టమైనటువంటి జీవితంలో కొట్టుమిట్టాడుతున్న వారు, వారే మృతులు. మరి శ్వాస తీసుకుంటున్నారు, బ్రతుకుతున్నారు, ఆహారాలు భుజిస్తున్నారు, జీవిస్తున్నారు. వారు మృతులేంటండి అని మీరు అడిగితే దేవుని దృష్టికి చచ్చిన వారితో సమానం. దేవుని కొరకు బ్రతకని వారు దేవుని దృష్టికి చచ్చిన వారితో సమానం. నిజం. లోకమందు దేవుడంటే ఎవరో తెలియక, దేవుని కొరకు బ్రతకక, దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వారందరూ కూడా దేవుని దృష్టికి ఎవరు? మృతులు. దేవుని సన్నిధి నుండి దూరం అయిపోయి, దేవుని మాటలను వినకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుణ్ణే ఎదిరిస్తూ, దేవుణ్ణే దూషిస్తూ ఈరోజు ఎందరో దౌర్భాగ్యపు బ్రతుకులను కలిగి ఉన్నారు ఈ భూమి మీద. అది ఒక బ్రతుకేనా? దేవుణ్ణి దూషించే బ్రతుకు ఒక బ్రతుక? దేవుడు లేడనే బ్రతుకు ఒక బ్రతుక? దేవుడు పెట్టే ప్రతి దానిని భుజిస్తున్నాం, ఆరగిస్తున్నాం. సిగ్గుందా? దేవుని భిక్ష తీసుకుంటున్నారు,
దేవుడు అనుగ్రహించినటువంటి ప్రతి పదార్థాన్ని స్వీకరిస్తున్నారు. దేవుడు లేడంటున్నారా? దేవుడు లేడంటున్నారా? ఇలాంటి వారందరిని గురించి దేవుడు ఏమంటున్నాడు? చచ్చినవారు. అయినా ఆయన ప్రేమ ఇంకా కొనసాగుతుంది కనుక మృతులను బ్రతికించటానికి తన పిల్లలను శ్రమలలో ముంచుతున్నాడు. మృతులను బ్రతికించటానికి తన పిల్లలను శ్రమలలో ముంచుతున్నాడు. ఏంటండి ఆయన ప్రేమ? చచ్చిపోయారనుకున్నాడు, తన బిడ్డలు మృతులే అనుకున్నాడు, మృతుల జాబితాలకు తోసేశాడు. అలాగని నరకమున వారిని అగ్నిలో ముంచాడా? నరకమున వారిని శిక్షలో పడవేశాడా? పాపము చేసిన దేవదూతలనైతే మారుమాట లేకుండా, మరో ఆలోచన లేకుండా వారందరినీ శిక్షకు పంపించాడు, పాపము చేసిన దేవదూతలను. కానీ వీరు కన్న కొడుకులు, వీరికి అవకాశం ఇవ్వాలనుకున్నాడు. వీరు సేవకులైన ఆత్మలుగా సృష్టింపబడలేదు. వీరు నా కన్నబిడ్డలు. మృతులైనా సరే వారికి ఆయుష్కాలం ఉంది. వారి భూమి మీద జీవిస్తున్నారు, జీవించుచున్నారన్న పేరుంది, కానీ వారు మృతులే అయినా కానీ జీవిస్తున్నారు. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా బ్రతుకుతున్నారు. అయితే ఈ ఆయుష్కాలంలో నా బిడ్డలు, నన్ను తెలుసుకున్నవారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, శ్రమలలో ముంచబడిన వారు, ఈ మృతుల కొరకై ఆ శ్రమలలో బాప్తిస్మం పొందుతున్నారు. ఈ మృతుల కొరకై వారు శ్రమలను అనుభవిస్తున్నారు. ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మరణించాడు. ఎవరి కొరకు? యేసుక్రీస్తు ప్రభువు నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అన్నాడు. ఎవరి కొరకు? తండ్రి కొరకా? ఎవరి కొరకు? తన కొరకా? పరిశుద్ధాత్మని కొరక? మన కొరకే కదా. నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది. అది పొందు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. మన పాపముల నిమిత్తమే కదా, మనలను బ్రతికించడం కోసమే కదా. ఇదిగో ఆయనను ధరించుకున్నటువంటి ఆయన విశ్వాసులు కూడా ఇప్పుడు ఎలా ఉండాలి? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు ఎలా ఉండాలి? మహాశ్రమలను స్వీకరించిన వారై, ఆ మహాశ్రమలలో ముంచబడిన వారై, మృతుల కొరకు ఈ అగ్ని బాప్తిస్మమును పొందేవారుగా ఉండాలి. అసలు మృతులే లేపబడకపోతే ఈ అగ్ని బాప్తిస్మం ఎందుకు అంటున్నారు పౌలు గారు. మృతులు లేపబడతారు కనుకే కదా. ఎంతో విశ్వాసంతో దినదినం చనిపోతున్నా మేము ఎంతో అతిశయపడుతున్నాం అని పౌలు గారు ఎంతో గర్వంగా మాట్లాడుతున్నారు. శ్రమలు అనుభవిస్తున్నా ఎంతో ఆనందంతో మాట్లాడుతున్నారు. మృతులు లేపబడతారు కనుకనే. ఏ శ్రమలు అనుభవించని వాడు మృతులు లేపబడతారా అని అడుగుతాడు. ఏ శ్రమలు అనుభవించని వాడు మృతుల పునరుత్థానంపై ఎటువంటి నమ్మకం లేకుండా కూర్చున్నాడు. అన్ని శ్రమలను అనుభవిస్తున్నవాడు మృతుల పునరుత్థానంపై, మృతులు లేపబడటంపై ఒక చక్కని నిర్ధారణ కలిగి ఉన్నాడు. అతడే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసి. ఇన్ని శ్రమలలో ఉన్నప్పుడు, ఇన్ని బాధలలో ఉన్నప్పుడు ఇదంతా ఎవరి కొరకు అనగానే మరలా చుట్టూ ఉన్న సహోదరుల కొరకు, చుట్టూ ఉన్న పొరుగు వారి కొరకు. ఈ మాటలు వింటే వారి జీవిత కాలంలో, ఆయుష్కాలంలో ఏదో ఒకనాడు వారు బ్రతికింపబడకపోతారా? ఈ మాటలు ప్రకటింపబడితే ఎవడో ఒకడు మారకపోతాడా? దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతాడా? తనకు తానుగా బ్రతికింపబడి క్రీస్తు ప్రభువునందు జీవాన్ని పొందకపోతాడా? పైసలు ఇస్తాడని కాదు, ఎవడో ఏదో పైసలు ఇస్తాడని కాదు, ఎవడి దగ్గరో ఏదో ఆశించి కాదు. ఈరోజు నేను మరణించినా, నేను చెప్పిన మాటలు అలా పదిలపరచబడితే, అవి అలా సురక్షితంగా ఉంటే, ఆ మాటలు రేపటి దినాన మరొకడు వింటే, నేను పోయినా కానీ, ఈ మాటలు చెబుతున్న నేను పోయినా కానీ, నేను చెప్పిన ఈ మాటలు పరిరక్షింపబడితే, దాచబడితే, భవిష్యత్తులో ఒకడు విని మార్పు నొందితే చచ్చిపోయిన నాకు సంతోషంగా ఉంటుంది. నా ఆత్మ సంతోషిస్తుంది. ఎందుకంటే నేను బ్రతికొండగా చేసిన పనికి ఇదిగో ఇప్పుడు కూడా ప్రతిఫలం దక్కుతుంది. దేవుని కొరకు ఒక బిడ్డ మార్పు నొందాడు, బ్రతికింపబడ్డాడు. నేను చచ్చాక నువ్వు నాకు ఇచ్చేదేంటి? రూపాయి ఇస్తావా నాకు? నేను చచ్చిన తర్వాత నువ్వు నాకు రూపాయి ఇచ్చినా నేను ఎక్కడ తీసుకోగలను దాన్ని? కనుక నీ రూపాయి కోసం నేను చెప్పడం లేదు, నీవిచ్చేదానికోసం నేను ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ 4 డబ్బులు సంపాదించుకోవటానికే ఈరోజు ఏదైనా కార్యక్రమం చేయాలి, ఏదైనా పనులు చేయాలి అనుకుంటే ఈ పని ఎందుకు చేయాలి చెప్పండి? లోకంలో కాస్త కూస్తో చదువుకున్నాను, లోకంలో కాస్త కూస్తో మంచి ఉద్యోగం,
ఆ మంచి ఉద్యోగం చేసుకోవచ్చుగా, ఆ మంచి ఉద్యోగం చేసుకుంటూ ధనాన్ని సంపాదించుకోవచ్చుగా. అయితే లోకమందు అన్నింటికంటే దేవుని కొరకైన బ్రతుకు ఉన్నతమైనదని ఎంచాను గనక ఒక స్వార్థ ప్రయోజనం లేకుండా, స్వలాభాపేక్ష లేకుండా దేవుని మాటలు ప్రకటింపబడితే కొందరు దేవుని మార్గంలోనికి వచ్చి రక్షింపబడతారనే ఏకైక ఆలోచన ఉన్నవాడను గనక ఉన్న వాటిని అన్నింటినీ పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పెంటను మనం బయటే పారేస్తాం. మాటల్లో చెప్పడం కాదు, పెంటను మనం బయటే పాడేస్తాం. లోకంలో ఉన్నదంతా నాకు పెంటతోనే సమానం. లోకంలో ఉన్నదంతా నాకు పెంటతోనే సమానం. అది ధనం కావచ్చు, అధికారం కావచ్చు, బంధువులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఎవరైనా సరే దేవునికి అడ్డొస్తే, దేవుని పనికి అడ్డొస్తే, నేను వెళ్ళే నిత్యత్వపు మార్గానికి అడ్డొస్తే, క్రీస్తు మార్గానికి అడ్డొస్తే పెంటతోనే సమానం. ఇలాంటి జీవితం మనలో ఉండాలి. మాటల వరకే కాదు, చేతలలో ఇటువంటి జీవితం మనలో ఉండాలి. పౌలు గారు ఆనాడు అన్నారని ఆ మాటలను అలా చదువుకుని మానేస్తున్నారా? పాటలు పాడుకుని మానేస్తున్నారా? మీ జీవితాల్లో కనిపించాలి. దినదినము చనిపోవచ్చున్నామంటున్నారు చూడండి పౌలు గారు. ఎవరి కొరకు? మృతుల కొరకు. ప్రభు ఏమంటున్నారు? ప్రభు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏమంటున్నారు? ఒకడు వచ్చి ఆయనను వెంబడిస్తానంటున్నాడు. ఆ మాటలు మీరు చూడండి. మృతులు ఎవరో మీకు అర్థమవుతుంది. ఎందుకంటే విషయాలు సంపూర్ణంగా మీకు అర్థం కావాలి. మృతుల కొరకై బాప్తిస్మం. ఇంతకీ మృతులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఆ చక్కని సందర్భం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుంచి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21వ వచనం నుంచి. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పాను. శిష్యులలో మరి ఒకడు వచ్చి ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్ము, నేను వెళ్ళిపోతాను. ఏ పనిలో ఉన్నాడు? యేసుని వెంబడించే పనిలో ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ప్రకటించే పనిలో ఉన్నాడు. మరి ఆ పనిలో ఉన్నప్పుడు ఆ పనిని విడిచిపెట్టి తండ్రిని పాతిపెట్టుటకు వెళ్ళిపోతాడా? ఎంత శ్రేష్టమైన పనిని విడిచి ఎంత చిన్నదైన పని కోసం నువ్వు వెళ్తానంటున్నావో నువ్వు గ్రహిస్తున్నావా అని ప్రభు అతనితో చెప్పి ఏమంటున్నారు? మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననేమో. శరీరమందు ప్రాణం ఉన్నటువంటి మృతులు, శరీరమందు ప్రాణం లేని మృతులు, వీరంతా కూడా మృతులే. దేవుని దృష్టిలో వీరందరూ కూడా మృతులే. మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననేమో. నీవు దేవుని యొక్క వాక్యం తెలుసుకున్నావు, నీవు నన్ను తెలుసుకున్నావు, నన్ను వెంబడించు అంటున్నారు ప్రభు. ఇప్పుడు చెప్పండి, మృతులెవరు? లోకమందు దేవుని కోసం బ్రతకని వారు, దేవుడంటే ఎవరో తెలియని వారు, సువార్తను విననివారు, సువార్త అందనివారు. ఈ మృతుల కొరకై బాప్తిస్మం పొందాలి. ఈ మృతుల కొరకై బాప్తిస్మం పొందాలి. మనం దేవుని రాజ్యంలో ఉన్న మనం ఏ బాప్తిస్మం? నీటిలో బాప్తిస్మం కాదు, శ్రమలలో బాప్తిస్మం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది శ్రమలలో బాప్తిస్మం పొందాలి. మృతుల కొరకు, మన చుట్టూ ఉన్న మృతుల కొరకు. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు ఎవరి శబ్దం వింటారు? దేవుని కుమారుని శబ్దం, అంటే దేవుని వాక్యం. ఏ మృతులు? సమాధిలో ఉన్న మృతులా? కాదు. లోకంలో జీవిస్తున్నామన్న పేరు మాత్రమే ఉండి దేవుని కొరకు బ్రతకకుండా పోతున్నటువంటి మృతులు. మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడియ వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. ఎవరైతే దేవుని కుమారుని శబ్దం వింటారో, దేవుని మాట వింటారో వారు జీవిస్తారు, వారు బ్రతుకుతారు. కనుక లోకమందు దేవుడే తెలియని వారు, లోకమందు దేవుని కొరకు బ్రతకని వారు, లోకమందు రక్షణ లేనివారు, లోకమందు ప్రభువు నామమున విశ్వాసం ఉంచని వారు, వీరందరూ కూడా మృతులు. ఈ మృతుల కొరకు ఇప్పుడు బ్రతికిన వారు ఏం చేయాలి? శ్రమలలో బాప్తిస్మం పొందాలి. ఆ మృతుల కొరకు బ్రతికి ఉన్నవారు ఏం చేయాలి?
అనగా దేవుని కొరకు బ్రతుకుచున్నవారు ఏం చేయాలి? నీటి బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొంది, మృతుల కొరకైన బాప్తిస్మం పొంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు మనం ముందుకు కొనసాగిపోవాలి. ఆ మృతుల కొరకే అంటే మనం నీటి బాప్తిస్మం తీసుకున్న రోజు దగ్గర నుండి మనం దేని కొరకు నిశ్చయింపబడాలన్నమాట, దేని కొరకు మనం నిర్ధారించుకోవాలన్నమాట. నా చుట్టూ ఉన్నటువంటి మిగిలిన సహోదరులను కూడా నేను బ్రతికించాలి, ఆ మృతులను కూడా నేను బ్రతికించాలి. ఆ మృతుల కొరకు నేను పొందవలసిన బాప్తిస్మం ఉంది. ఆ బాప్తిస్మంలో నేను ప్రతిరోజు కొనసాగిపోవాలి. దినదినము నేను చనిపోవాలి. దినదినము నేను చనిపోవాలంటే శ్రమలలో నేను ముంచబడాలి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. అపొస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మృతులు ఎవరు? ఏ మృతుల కొరకు మనం బాప్తిస్మం పొందుచూ ఉండాలి ప్రతిరోజు. ఇది ఒక రోజుతో ఒక గడియతో ఆగిపోయే బాప్తిస్మం కాదు. నీటి బాప్తిస్మంతో ప్రారంభమైంది మన విశ్వాస జీవితం, క్రీస్తులో రక్షణలో కూడిన జీవితం. మృతుల కొరకై మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. అంటే మృతులుగా ఉన్న వారిని దేవుడు క్రీస్తుతో కూడా బ్రతికిస్తున్నాడు. మృతులుగా ఉన్న ఈ లోకమందున్న జనులకు క్రీస్తులో బ్రతుకు కావాలంటే, అనుగ్రహింపబడాలంటే దేవుని వాక్యం ప్రకటింపబడాలి. ఆ దేవుని వాక్యం ప్రకటింపబడాలంటే అప్పటికే బ్రతికి ఉన్నవారు, అప్పటికే క్రీస్తు రాజ్యంలో ఉన్నవారు మృతుల కొరకై బాప్తిస్మం పొందుచూ ఉండాలి. మృతుల కొరకై అగ్ని వంటి మహాశ్రమల ద్వారా వెళుతూ ఉండాలి. ఈ విషయాన్ని పౌలు గారు అక్కడ తెలియజేశారు. ప్రియులారా, ఇంత చక్కని జ్ఞానం మీరు విన్నారు, మీరు నేర్చుకున్నారు. ఇక మీదట మృతుల కొరకై బాప్తిస్మాన్ని పొందుచు దేవుని రాజ్యంలో ముందుకు కొనసాగుతారా? నిజంగా ఇది ఒక సాహసంతో కూడినటువంటి నిర్ణయం. ఎందుకంటే ఆ మృతుల కొరకైన బాప్తిస్మాన్ని నేను పొందుచు బ్రతుకుచున్నాను కనుక ఆ మాట చెప్పగలుగుతున్నాను. అది అంత సులభమైతే కాదు, సాహసంతో కూడిన నిర్ణయం. ఇది ఒక రోజుతో పోయేదనుకోండి, మీ అందరికీ ఆ రహస్యం కూడా నేను చెప్పేసి ఒక్కరోజే కదా శ్రమ అనుభవించేయండి అని చెప్పుదును. కానీ ఇది దినదినము మనం బ్రతికి ఉన్నంత కాలము నీటి బాప్తిస్మంతో ప్రారంభమైనటువంటి మన విశ్వాస జీవితం మనం కన్ను మూసేంత వరకు కూడా మృతుల కొరకై బాప్తిస్మమును పొందుచు కొనసాగించుకోవాలన్నది 100% పచ్చి నిజమండి. ఏ బోధకుడు ఒకవేళ మీతో చెప్పకపోయి ఉండొచ్చు. మీరు రండి, ఆదివారం రండి, సోమవారం రండి, శుక్రవారం రండి, గురువారం రండి, బుధవారం రండి, మిమ్మల్ని ఆశీర్వదించేస్తాను, తిరిగి ఇంటికి పంపించేస్తానని ఒకవేళ తప్పుడు బోధలు ఇప్పటి వరకు మీకు వినిపించి ఉండొచ్చు. వారి స్వార్థ ప్రయోజనాల కొరకు వారు అలా చెప్పుండొచ్చు. అయితే దేవుడు చెప్పే ఈ బోధన మీరు వినండి. ఈ బోధను మీ హృదయంలో స్థిరపరచుకోండి. ఈ బోధ ప్రకారం మీరు నడుచుకోవటానికి సాహసమే చేయండి. ఈ మాట మీరు గుర్తుంచుకోండి. ఈరోజు నేను చెప్పినటువంటి ఈ మాటల ప్రకారం మీరు బ్రతికితే, ఈ మాటలను మీరు అనుసరిస్తే ఖచ్చితంగా మీరు నిత్యత్వంలో కనిపిస్తారు. అప్పుడు మరలా మీరు చెబుతారు, ఆ రోజు మీరు గుర్తుంచుకోమని చెప్పిన ఆ మాట ప్రకారం నేను బ్రతికాను గనక, నేను మృతుల కొరకై బాప్తిస్మములో తర్వాత నుంచి ఉన్నాను గనక, దినదినము చనిపోతూ నా చుట్టూ ఉన్న మృతులందరినీ బ్రతికించటానికి దేవుని చిత్తమును నెరవేర్చుచు అగ్ని వంటి మహాశ్రమలలో నేను పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందిన వాడనై దేవుని కొరకు జీవించాను గనక ఇదిగో ఇక్కడ ఉండగలిగాను. నీటి బాప్తిస్మంతో ప్రారంభమైనటువంటి నా క్రైస్తవ జీవితం శ్రమల బాప్తిస్మం ద్వారా ముందుకు వెళుతూ చివరకు దేవుని చిత్తానుసారముగా నేను కన్నుమూసాను గనక ఇదిగో ఇక్కడ నేనున్నానని ఆ రోజు మీరు చెప్పగలుగుతారు. మీరు గుర్తుంచుకోండి, ఆ రోజు మీరు చెప్పగలుగుతారు. లేదా ఈ విషయాన్ని మీరు అంగీకరించే మనస్సు లేకుండా ఉన్నారా? ఈ విషయముల మీద మీకు ఆసక్తి లేదా? లేదు, మాకు ఈ భూమి మీద సుఖ సంతోషాలతో కూడిన జీవితమే కావాలి అనుకుంటున్నారా? ఈ మాటలను పెడచెవిని పెడుతున్నారా? చెవులుండి విననివారుగా ఉన్నారా? కన్నులుండి చూడనివారుగా ఉన్నారా? అయితే నరకానికే వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మీరు గుర్తుంచుకోవాలి ఈ మాట.
మీరు ఆ రోజు చెప్పారు, మృతుల కొరకై బాప్తిస్మంలో మేము ఉండాలి అన్నారు. నీటి బాప్తిస్మంతో ప్రారంభమైన మా జీవితం మృతుల బాప్తిస్మంతో కొనసాగి దేవుని చిత్తానుసారంగా కన్నుమూయాలని మీరు చెప్పారు. కానీ లోక సంబంధమైనటువంటి క్షణికమైన సుఖం కోసం మేము ఆ రోజు మీ మాటలను పెడచెవిన పెట్టాం, కనుక ఈరోజు మేము ఇలా శిక్ష అనుభవిస్తున్నామని అప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటారు. ఏ సందర్భంలో ఎలా జ్ఞాపకం చేసుకుంటూ మీరు ఆనందించాలని కోరుకుంటారో మీరు నిర్ణయం తీసుకోవాలి. ఏ సందర్భంలో ఎలా మీరు మాట్లాడుతూ బాధనందుతూ ఉండాలని మీరు అనుకుంటున్నారో ఇప్పుడే మీరు మంచి నిర్ణయం తీసుకోవాలి. అయితే ఎవరైతే మహాశ్రమలలో బాప్తిస్మం పొంది ఆ బాప్తిస్మమును దినదినము పొందుచు మృతుల కొరకై బాప్తిస్మమును పొంది దేవుని చిత్తానుసారముగా తమ బ్రతుకులను ముగించుకుంటారో వారు మాత్రం ఖచ్చితంగా పరలోకంలో ఉంటారు. దానికి ఒక అద్భుతమైన ఆదరణ కలిగించే నిర్ధారణతో కూడిన మాటను ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఎలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. యోహాను గారికి దర్శనములో కొందరు కనిపిస్తున్నారు. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నవారు. ఈ తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు అని యోహాను గారిని ప్రశ్నిస్తున్నప్పుడు యోహాను గారు, అయ్యా నాకు తెలియదు, మీరే చెప్పాలి అన్నప్పుడు, వీరెవరో తెలుసా? తెల్లని వస్త్రములు మహిమ దేహములు ధరించుకున్నటువంటి వీరెవరో తెలుసా? పరలోకమునకు వీరు అంగీకరింపబడ్డారు. వీరెవరో తెలుసా? మహాశ్రమల నుండి వచ్చిన వారు. సుఖ సంతోషాల నుండి ఆనందోత్సాహాల నుండి వచ్చిన వారు కారు, మహాశ్రమల నుండి వచ్చినవారు. వీరు గొర్రెపిల్ల రక్తములు అనగా ప్రభు రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అంటే మహాశ్రమలలో బాప్తిస్మం పొందారు, అగ్నిలో బాప్తిస్మం పొందారు, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారు. నీటి బాప్తిస్మంతో ఆగిపోలేదు వీరు. మృతుల కొరకై బాప్తిస్మం పొందిన వారు వీరు. కనుకనే ఇక్కడ ఉన్నారు. తెల్లని వస్త్రములు ధరించుకున్నవారుగా వీరు ఇక్కడ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఆ జాబితాలో మీరు ఉండాలని ఆశిస్తున్నారా? అయితే కొద్ది కాలము చులకని శ్రమను అనుభవించడానికి సిద్ధపడండి. మహాశ్రమలను అనుభవించడానికి సిద్ధపడండి. మనకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆ లాభాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే లాభంలో ఉన్నారు, కానీ భూమి మీద ఉండగా మహాశ్రమలో ఉన్నారు. ఇదే మృతుల కొరకై బాప్తిస్మము. ఇంకా మృతులుగానే ఉండిపోయారా? అయితే వెంటనే మీరు మారు మనసు నుండి, పాపక్షమాపణ నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామము ద్వారా నీటి బాప్తిస్మమును పొంది ప్రారంభించండి. క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించండి. ఆ తర్వాత మృతుల కొరకై బాప్తిస్మమును పొందుచు దేవుని యొక్క చిత్తానుసారముగా మీ బ్రతుకును ముగించండి. చక్కని నిర్ణయం తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మా కన్న తండ్రి అయిన దేవ, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ సంగతుల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మృతుల కొరకై బాప్తిస్మము పొందుటకు నిర్ణయింపబడ్డాము. అగ్ని వంటి మహాశ్రమలను అనుభవించుటకు మేమంతా సిద్ధపడ్డాము. నాయన, మీరు వాటిని మాకు అనుగ్రహించి మమ్మను సువర్ణముగా మార్చి క్రీస్తు ప్రభు ద్వారా మమ్మను అంగీకరించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. చక్కని నిర్ణయములతో సాహసము చేస్తూ మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మీ మాటల మీద విశ్వాసం ఉంచినటువంటి మీ బిడ్డలందరినీ మీ కృపాక్షేమములతో నింపి వారిని కాపాడమని కోరుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపనములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు.
సహోదరుడు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.